పుస్తకం రాశాడు. అందుకని మార్క్సిజం మెటీరియలిజాన్ని అంటే భౌతికవాదాన్ని నిరంతరం రక్షించుకోవాల్సిన అవసరం విప్లవకారులకి ఉంది. భౌతికవాదాన్ని రక్షించుకోకపోతే భావవాదం ప్రధానమైన సిద్ధాంతంగా ప్రజల్లో వ్యాపిస్తే అది విప్లవానికి ఆటంకంగా తయారవుద్ది, పాలక వర్గాలకి తోడ్పడుద్ది. భావవాదం యొక్క బాధ్యత సామాజిక పాత్రే అది. పాలక వర్గాలని దోపిడీని రక్షించడమే భావవాదం అనేక రూపాల్లో ఉంటుంది, అనేక వ్యవస్థల్లో ఇమిడి ఉంటుంది. కానీ సారాంశం ఒకటే. మత వ్యవస్థలో ఇమిడి ఉంటుంది, విద్యా వ్యవస్థలో ఇమిడి ఉంటుంది, కుటుంబ వ్యవస్థలో ఇమిడి ఉంటుంది, రాజకీయ వ్యవస్థలో ఇమిడి ఉంటుంది. ఈ భావవాదం అని చెప్పేసేది అనేక విలువలు, అనేక సాంప్రదాయాలు, అనేక వాదాల రూపంలో వీటనే ఈ వ్యవస్థలన్నింటిలోనూ రోజు సమాజంలో ఉంటుంది. వాటికి సమాధానం చెప్పే ప్రక్రియ నిరంతరం విప్లవకారులు అనేవాళ్ళు చేస్తూ ఉండాలి. కొత్త కాలం మారే కొద్ది కొత్త ఛాలెంజెస్ ముందుకి వస్తూనే ఉంటాయి. దాన్ని తిప్పికొట్టకుండా ఏదో మనం యూనియన్ నడుపుకుంటాం, జీతం పెంచుకుంటాం, ఏదో ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తాం, గుడిసెలు వేయిస్తాం అని చెప్పంటే విప్లవం ఏమి ముందుకి పోదు. అందుకనే లెనిన్ అంత తలమునకలు విప్లవోద్యమంలో అంత తలమునకలు అయినప్పుడు కూడా ఈ పుస్తకం రాశారు. వాస్తవంగా ఈ పుస్తకం రాసిన సందర్భం ఏంటంటే విప్లవం ఓడిపోయింది 1906లో. అంత నిరాశ, చుట్టుపక్కల నిరాశ ఏర్పడింది, విప్లవం మీద నమ్మకం పోయింది. 60,000 మంది పార్టీ సభ్యులైన కమ్యూనిస్ట్ పార్టీ 6,000 పడిపోయింది. 60,000 పార్టీ సభ్యత్వం ఉండేది బోల్షివిక్ పార్టీకి, అది 6,000 పడిపోయింది. ఈ పార్టీ నుంచి బయటికి పోయిన వాళ్ళు ఎవరుకున్నారా? రకరకాల సిద్ధాంతాలు, కొత్త సిద్ధాంతాలు, రివినిస్ట్. ఆ రోజుకి రివినిజం అనే మాట పెద్దగా లేదు. ఆ రోజు గాడ్ బిల్డర్స్ అంటే ఇది మీరు భౌతికవాదం అంటే కుదరదు, కమ్యూనిజం అనేది కూడా ఒక దేవుడు అని చెప్పేసి మనం ప్రతిపాదించి ప్రచారం చేస్తే ఈ దేవుడి మీద నమ్మకం ఉన్న ఈ ప్రజలందరూ ఈ కమ్యూనిజం దేవుడిని పూజిస్తూ మన పార్టీ వెనక్కి వస్తారనేది, అట్లాంటి సిద్ధాంతాలు కూడా బాగ్డనోవ్ అని చెప్పేసి పెద్ద కమ్యూనిస్టు అటువంటి వాళ్ళు రంగంలోకి తీసుకొచ్చారు. ఇది ఒక సిద్ధాంతం. ఇట్లాంటి సిద్ధాంతాలు చాలా వచ్చినాయి. ఆ సిద్ధాంతాల్లో ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే అంతా మిథ్య, అంతా మాయ అని ఏదైతే అంతకుముందు నుంచి చాలామంది చేస్తున్నారో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ కొత్త సిద్ధాంతాలన్నింటిని తీసుకొని ప్రకృతిని దేన్ని అర్థం చేసుకోలేం, ప్రకృతి సూత్రాలు మనకు పట్టవు, ఒక అతీతమైన అతీంద్ర శక్తులు మనం ఎలా అర్థం చేసుకుంటామని చెప్పేసే పత్తులో భావవాదం పేరుతోటి భౌతికవాదం పేరుతోటి భావవాదాన్ని ముందుకి చేసుకొచ్చారు. ఎర్నెస్ట్ మ్యాచ్ అని చెప్పేసి అతను భౌతికవాదిగా పేరు, గొప్ప కమ్యూనిస్టుగా పేరు, కానీ భౌతికవాదం పేరుతోటి భావవాదాన్ని ముందుకు తీసుకొచ్చాడు. నేను భావవాదాన్ని ముందుకు వస్తే వాళ్ళని ఓడించడం చాలా సులభం. నేను భౌతికవాదిని అని చెప్పేసి భావవాదాన్ని ప్రవేశపెట్టేవాడిని కనిపెట్టడం, ఓడించడం చాలా కష్టం. ఎందుకంటే మనలోనే ఉంటారు, మనం మాట్లాడినట్టే మాట్లాడతారు, మనం వాడిన పదాలనే వాడతారు, మనకన్నా గట్టిగా కూడా వాడతారు. అందుకని అటువంటి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకని దాన్ని విమర్శించడానికి కోసం ఆ పక్క నేను చెప్పదలుచుకుంది ఆ వివరాలు కాదు. అందుకని భావాల మీద పోరాటం, ముఖ్యంగా తాత్విక భావాల మీద పోరాటం కూడా ఒక ముఖ్యమైన భాగం అని చెప్పేసి ఇప్పుడు భారతదేశంలో ఒక హిందుత్వ సిద్ధాంతం పేరుతోటి అది ప్రధానమైంది కాబట్టి దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇస్లాం పేరుతోటి కూడా అటువంటి ఒక ఫండమెంటలిస్ట్ భావజాలం ముస్లిం ప్రజల్లో ప్రచారం అవుతుంది. అది మన దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు అది ప్రధానం కాదు కాబట్టి దాని గురించి తక్కువ మాట్లాడుకుంటున్నాం. అంటే అది లేదని కాదు, కానీ ఈరోజు అధికారంలో ఉండి రాజ్యాంగాంతరాన్ని దగ్గర పెట్టుకొని మీడియాని చేతుల్లో పెట్టుకొని మొత్తం ఐడియాలజికల్ స్టేట్ ఆపరేటర్స్ అంటే భావజాల యంత్రాంగం అంటే సోషల్ మీడియా, సినిమాలు, కల్చరు, ప్రింటింగు, ప్రెస్సు, టీవీలు, ఏ రూపంలో చూసిన యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు విస్తారంగా ప్రచారం చేస్తున్న హిందుస్థ భావజాలం ఏదైతే ఉందో అది పూర్తి భౌతికవాద వ్యతిరేకం, సైన్స్ వ్యతిరేకం. దాన్ని నమ్మే పరిస్థితి. రేపు 22వ తేదీ పెద్ద ఇక్కడ మన ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే గీరాలు వేసేసి పెద్ద హడావుడి
ప్రారంభమైంది. కాబట్టి ఇది ఒక భావజాల ప్రక్రియ, అందరిని నమ్మించే ప్రక్రియ అయింది. దాన్ని మనం ఎదిరించడం కూడా సమస్యే. ఉదాహరణకి దాని గురించి ఎక్కువ చెప్పను. 2 వాదాలు మనం కూడా ఈ 22వ తేదీ రాముడిని ప్రాణప్రతిష్ఠ చేయడాన్ని రాజకీయం బీజేపీ చేస్తుంది. ఒక మత వ్యవహారాన్ని ఒక రాజకీయ వ్యవహారంగా మారుస్తుందని మనం కూడా విమర్శ చేస్తున్నాం. మనం లౌకికవాద దృక్పథం నుంచి విమర్శ చేస్తున్నాం. విమర్శకులు లౌకికవాద దృక్పథం నుంచే కాదు చేస్తుంది. ఏమంటాం, హిందుత్వ, ఇప్పుడు సాఫ్ట్ హిందుత్వ కాదు, ఇప్పుడు మూడు చెప్పాలి. హార్డ్ సాఫ్ట్ కాదు, సాఫ్ట్ హిందుత్వ హార్డ్ హిందుత్వ. ఇప్పుడు ఈ బీజేపీ హిందుత్వాన్ని హార్డ్ హిందుత్వ దృక్పథం నుంచి కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎట్టోగట్ట వాడిని విమర్శించేదే కాబట్టి ఆ విమర్శను మనం కూడా తీసుకుని వాడుకుంటున్నాం. అది తప్పు. ఉదాహరణకు శంకరాచార్యులు విమర్శ చేస్తున్నారు. ఎందుకు విమర్శ చేస్తున్నారు? వాళ్ళు కూడా ఇది రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఇది సరైనది కాదని చెప్పేసి అంటున్నారు. అందుకని శంకరాచార్యులే విమర్శ చేస్తుంటే ఇది ఎట్ట న్యాయం అని చెప్పి అంటున్నారు. శంకరాచార్యులు ఎందుకు విమర్శ చేస్తున్నారు? వాళ్ళ సనాతన ధర్మం నుంచి విమర్శ చేస్తున్నారు. అంటే ఒక బీసీ ఏమిటి రాముడిని ప్రతిష్ఠ చేయడం? ఒక బ్రహ్మచార్యం లేకపోతే పెళ్ళాన్ని వదిలేసిన వాడు చేయడం ఏంటి? ఏమి మొగుడు పెళ్ళాలే చేయాలా ఏంటి? అంటే స్త్రీ పక్కన ఉండాలి. రాముడికి సీత పక్కన ఎట్లా ఉంటుందో పురుషుడు చేస్తుంటే ఆ పురుషుడికి స్త్రీ పక్కన ఉండాలి. పురుషుడు పనికిరాడు, స్త్రీని చేయమంటే అది వేరే విషయం. అందుకని సనాతన ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు కాబట్టి స్వచ్ఛమైన సనాతన ధర్మానికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ దృక్పథం. అంతే తప్ప అదేదో అభ్యుదయ దృక్పథం నుంచి దాన్ని విమర్శించడం కాదు, మనం దాన్ని పట్టుకుంటున్నాం. అందుకని వాళ్ళు విమర్శ చేయొచ్చు. ఈ సందర్భంలో ఆ శంకరాచార్యుల విమర్శ కూడా తప్పని మనం చెప్పకపోవచ్చు, కానీ దాన్ని వినియోగించి దీన్ని విమర్శ చేయడం అని చెప్పేసి తప్పు. అలాగే సంపూర్ణంగా కాకుండా ఓపెనింగ్ చేయడం ఏంటి? సంపూర్ణంగా చేసి ఓపెనింగ్ చేయొచ్చా మోడీ? అసలు సంపూర్ణంగా చేయడం అని చెప్పేసి అది సనాతన సాంప్రదాయంలో అదేమి పెద్ద నేరం కాదు. ముహూర్తంలో చేయాలి. ఇప్పుడు ఎవరైనా గర్భిణీ స్త్రీ ప్రసవం ముహూర్తానికి కాలేదనుకోండి, ఆ ముహూర్తానికి సిజేరియన్ తీసి బిడ్డను తీస్తున్నారు. ఎందుకంటే ప్రసవం ముఖ్యం కాదు, ముహూర్తానికి ప్రసవం ముఖ్యం. అది రోజులు పూర్తి కాకపోయినా పర్వాలేదు, రోజుల ముందైనా సిజేరియన్ చేసి తీసేసి ఆ ముహూర్తానికి చేస్తున్నారు. మరి దేశమంతా ముహూర్తం ముఖ్యం తప్ప పూర్తి ముఖ్యం కాదనుకుంటున్నప్పుడు నువ్వు పూర్తి కాకుండా చేస్తున్నావు అని చెప్పేసి విమర్శ చేస్తే నువ్వు సనాతన సాంప్రదాయాన్ని బలపరచడానికి నువ్వు విమర్శలు చేస్తున్నావా, లేకపోతే ఒక లౌకికవాద దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విమర్శ చేస్తున్నామని చెప్పేసి. ఏ పూర్తయిన గృహప్రవేశం నేను ఇప్పుడు వరకు చూడలా. మన సమాజంలో పూర్తయిన గృహప్రవేశం చూడాలి. అసలు పూర్తి ఎప్పుడు అవుతుంది? మన ప్రాజెక్టులు 30 ఏళ్ళు 100 ఏళ్ళైన ప్రాజెక్టులు పూర్తి కావడం. నాగార్జున సాగర్, శ్రీశైలం, పోలవరం ఇవన్నీ తీసుకుంటే ఎప్పుడు పూర్తి కావు. మీ ఇల్లు ఎప్పుడైనా పూర్తి అవుద్దా? మీరు ప్రారంభోత్సవం తర్వాత లీక్ అవుద్ది, మీ ప్రారంభోత్సవం ట్యాప్ ఊడిపోద్ది. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాదనలు అవి బురదమట్టలు లాంటివి, దొరకవు. మనం పట్టుకుంటుంటే జారిపోతుంటాయి. ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ఉచ్చులో పడి మనం ఏదో విమర్శ చేస్తున్నాం కాబట్టి ఆ విమర్శని కొంతమంది అతిభావవాదాలు కూడా విమర్శ చేస్తున్నారు కాబట్టి అతిభావవాదుల వాదనలు మనం తీసుకొచ్చి మన వాదనను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది మన భావవాదంలోకి పోవడం తప్ప భౌతికవాదాన్ని. అందుకని లెనిన్ యొక్క మీరు రచనలు చదివితే ఈ భావవాదం రోజువారీ యుద్ధంలో ఎలా మనం ఎదుర్కోవాలి అని చెప్పేసి
మనకి చక్కగా అర్థమవుద్ది. అందుకనే ఈరోజు హిందుత్వవాదులు విస్తారంగా సైన్స్ మీద విస్తారంగా భావవాదంలో చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ చూస్తే మనకెంతో ఆయన రచనలు ఉపయోగపడతాయని చెప్పేసి మొదటి తెలుసుకున్నాం. ఇక రెండవది, ఆయన ఆర్థిక శాస్త్రంలో కూడా చాలా ఎక్కువ కృషి చేశారు. మార్క్స్ పెట్టుబడి గ్రంథం 3 వాల్యూమ్స్ 4 వాల్యూమ్స్ సర్ప్లస్ వాల్యూతో కలిపి రాస్తే, ఆ తర్వాత రోజా లగ్జంబర్గ్ ఆమె మొనోపొలీ క్యాపిటల్ ఆమె రాస్తే, దానికన్నా ముందే లెనిన్ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ రష్యన్ అగ్రికల్చర్, రష్యాలో వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అని ఒక పెద్ద పుస్తకం రాశారు. 2 పుస్తకాలు రాశారు. అలాగే వ్యవసాయంలో రెంట్ అంటే కౌలు ఎలా రష్యాలో అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి అది కూడా రాశారు. ఇంకా అవి కాకుండా సోషలిజం ఎలా నిర్మాణం చేయాలి చాలా రచనలు రాశారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మార్క్స్ పెట్టుబడి గ్రంథం రాశాడు కాబట్టి ఆ గ్రంథం చదివితే అన్నీ అర్థమైపోతాయి అని చెప్పేసి మనం అనుకోలేము. మార్క్స్ పెట్టుబడిదారీ విధానం యొక్క మూల సూత్రాలు ఏవైతే రాశారో ఆ మూల సూత్రాలను వినియోగించి నిర్దిష్టంగా నీ సమాజం ఎలా అభివృద్ధి అవుతుంది, దాంట్లో పెట్టుబడిదారీ అంశాలు పెట్టుబడిదారీయేతర అంశాలు మేళవించుతున్నాయా, లేకపోతే ఏది ప్రధానమైన ధోరణిగా ఉంది, ఏది వెనకబట్టే ధోరణిగా ఉంది, ఇవన్నీ నిర్దిష్టంగా మీరు అధ్యయనం చేయాల్సి ఉంది తప్ప పెట్టుబడి గ్రంథం చదివేస్తే మనకంతా తెలిసిపోయింది అనుకునేదానికి లేదు. అయితే పెట్టుబడి గ్రంథం చేసి చదివేశాం కాబట్టి మాకు అంతా రష్యా గురించి తెలిసిపోయిందని చెప్పేసి ఆ రోజు రష్యాలో చాలామంది అనుకున్నారు. అనుకొని మనం రష్యాలోనే కమ్యూనిజం చాలా సులభం అని చెప్పేసి వాదించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రష్యాలో గ్రామసీమల్లో వ్యక్తిగతమైన ఆస్తి లేదు, భూమి ఆ రోజుకి చాలా గ్రామాల్లో. గ్రామంలో ఉండే భూమి అంతా సమిష్టిగానే ఉండేది. మార్క్స్ సమిష్టి ఆస్తులు అని చెప్పారు కాబట్టి ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో సమిష్టి భూమి యాజమాన్యం ఉంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ కమ్యూనిజం ఉంది, సింపుల్గా వాళ్ళ ముందుకు తీసుకొచ్చేస్తే కమ్యూనిజం వస్తుందని చెప్పేసి కొంతమంది వాదన చేశారు. ఇది తప్పు, అది కమ్యూనిజం కాదు అని చెప్తూ ఈరోజు గ్రామసీమల్లో కూడా ఈరోజు ప్రధానంగా పెరుగుతున్నది ఏంటంటే పెట్టుబడిదారీ విధానమేను, పిజెంటరీ డిఫరెన్సియేషన్ ఉన్నది. ఈ గ్రామంలో ఉండే రైతులందరూ సామూహికంగా వ్యవసాయం చేసినా ఆ సామూహికంగా వ్యవసాయంలో వచ్చే అదనపు ఉత్పత్తిని దోచుకుంటుంది ప్రభువులు, ల్యాండ్ లార్డ్స్ దోచుకుంటున్నారు. అందుకని అదేదో కమ్యూనిజం ఉందని చెప్పి మీరు అనుకుంటే పొరపాటు అని చెప్పేసి సాధారణంగా లెక్కలతో సహా ఇప్పుడు మన మండలం అంటే వాళ్ళు జంస్తో అనేవాళ్ళు. ఆ మండలం స్థాయిలో భూమి లెక్కలన్నీ, గుర్రాల లెక్కలు, నాగళ్ళ లెక్కలు, భూమి లెక్కలు, తట్టల లెక్కలు, బండ్లు లెక్కలు ఇవన్నీ వివరంగా తీసి ఆయన అది ఆ పుస్తకం రాశాడు. ఇప్పటికీ భారతదేశంలో వ్యవసాయం గురించి మనకేం అర్థం కాలే. ఇప్పటికీ మన చంద్రశేఖరరావు గారు అర్థం కాల. మొన్న రైతు భరా ఏమంటాం ఏది రైతు బంధు ఇచ్చా నేను గెలిచేస్తాను అనుకున్నాడు. ఓడిపోయిందే అక్కడ గ్రామాల్లోనే ఓడిపోయాడు. పట్టణాల్లో అక్కడక్కడ గెలిచాడు, గ్రామాల్లో ఓడిపోయాడు. అందుకని ఈరోజు వ్యవసాయంలో ఏం జరుగుతుంది, ఆ జరిగిన పరిణామాలను బట్టి వివిధ వర్గాలు ఎలా అనుకుంటున్నాయి, ఏది ముఖ్యం అనుకుంటున్నాయి అంటే అని చెప్పేసేది వాళ్ళకి అర్థం కాలేదనుకో. పాయింట్ ఏంటంటే ఉద్యమాలు చేసి మనకు కూడా అర్థం కావడం లేదు. అంటే పెట్టుబడిదారీ విధానాన్ని లేకపోతే వివిధ రకాల విధానాలు ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి మార్పులు తెస్తున్నాయి, ఎటువంటి ఆస్పిరేషన్స్ ఇస్తున్నాయి, ఎటువంటి వైరుధ్యాలని ముందుకు తీసుకొస్తున్నాయి, ఆ వైరుధ్యాల్లో ఏది ముఖ్యంగా ఉన్నది ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ అర్థం చేసుకోకపోతే 135 కోట్ల జనాభా, అందుట్లో ఇప్పటికీ 60% వ్యవసాయంలో ఉండి గ్రామసీమల్లో నివసిస్తుండే భారతదేశంలో విప్లవం తీసుకురావాలంటే అది అంత సాధ్యమయ్యేది కాదు. అందుకని వ్యవసాయం గురించి, ఆర్థిక అంశాల గురించి లెనిన్ రాసిన రచనలు ఇప్పటికీ ఎంతో విలువైనవి, ఇప్పటికీ అది ప్రామాణికమైనవి. సుందరయ్య గారు కాజా, అనంతవరం గ్రామాలని విశ్లేషణ చేసినప్పుడు లెనిన్ రాసిన ఈ వ్యవసాయం మీద రాసిన ఈ పుస్తకాలు, మావో హేనాన్ రాష్ట్రంలో రైతాంగంలో చిన్న సర్వే చేసి లెనిన్ ఎలా
రాశాడో ఆ పద్ధతిలో సర్వే చేసి చిన్న ఒక 30 పేజీల పుస్తకం చైనా గ్రామీణ ప్రాంతాల్లో వర్గ వ్యవస్థ గురించి రాసిన పుస్తకం. వీటినన్నింటినీ జోడించి సుందరయ్య గారు ఆ 2 గ్రామాలని అధ్యయనం చేశాడు. మన విజ్ఞాన కేంద్రం కూడా ఒక 80 గ్రామాలని అంత శాస్త్రీయంగా అంత లోతుగా అధ్యయనం చేయలేదు, ఒక ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ అని చెప్పేసి మన దగ్గరగా ఉండే మేధావులు కొంతమంది నడుపుతున్న వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు 2-3 గ్రామాలు ప్రతి రాష్ట్రంలో తీసుకుని అధ్యయనం చేస్తున్నారు. అలాగే అంతకుముందు ఉత్సాహపట్నాయక్ వాళ్ళు కూడా కొన్ని గ్రామాలని అధ్యయనం చేశారు. అందుకని ఈరోజు భారతదేశంలో వ్యవసాయం గురించి 2-3 ధోరణులు ఈరోజు ఉన్నాయి. ఇప్పటికీ భారతదేశంలో సెమీ ఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థే గ్రామసీమల్లో ప్రధానంగా ఉంది. సెమీ ఫ్యూడల్ వ్యవస్థని అంటే సెమీ ఫ్యూడల్ వ్యవస్థ అంటే భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారుల నాయకత్వాన భూస్వామ్య వ్యవస్థే ఈరోజు ప్రధానంగా ఉన్నది అని చెప్పేసి మావోయిస్టులు ఇటువంటి కొన్ని నక్సలైట్ గ్రూపులు వీళ్ళు ప్రధానంగా చెప్తారు. కొన్ని మార్పులు వచ్చినప్పటికీ ఈరోజుకి అదే ఉందని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఈరోజు సంపూర్ణంగా పెట్టుబడిదారి విధానం వచ్చింది, ఇక పెట్టుబడిదారి అవశేషాలు ఏమి లేవు, వాటిని నాశనం చేసే కర్తవ్యం ఇప్పుడు ఏమి లేదు, ఏకంగా సోషలిస్ట్ కర్తవ్యంలో పోవాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. పెట్టుబడిదారీ విధాన సంబంధాలు వచ్చినాయి కానీ వాటి మోతాదు ఎంత, వాటి తీవ్రత ఎంత, ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంది ఏ ప్రాంతంలో తక్కువ ఉంది అని చెప్పేసి చర్చ కూడా జరుగుతుంది. అటువంటి చర్చ మన పార్టీలో కూడా జరుగుతుంది. 1947-46 అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, వర్లీ రైతాంగ పోరాటం, తెబాగా పోరాటం, పున్నప్ర వాయలార్ పోరాటం జరిగిన నాటి పరిస్థితులు ఉన్నాయా లేకపోతే ఏమైనా మారినాయా? అలాగే 1991 సరళీకరణ విధానాలకు ముందు రాజ్యం ప్రవేశించి వ్యవసాయంలో జోక్యం చేసుకొని చేసింది మార్పు, గ్రీన్ రెవల్యూషన్ ఇట్లాంటివన్నీ పెట్టి మార్పులు చేసింది, ఆ మార్పులు అలాగే కొనసాగుతున్నాయా లేకపోతే 91 తర్వాత సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఇంకేమైనా తీవ్రమైన మార్పులు వచ్చినాయా? ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా చర్చనీయాంశంగా ఉన్నాయి. మరి ఇవి అర్థం చేసుకోకుండా మన రైతు సంఘం వాళ్ళు తీర్మానాలు, వ్యవసాయ కార్మిక సంఘం వాళ్ళు తీర్మానాలు చేస్తుంటారు. వాళ్ళు కూలి పోరాటం చేద్దామంటారు, కూలీలో స్పందన కనపడదు. లేదు భూ ఆక్రమణ పోరాటం అంటారు, భూ ఆక్రమణ సీలింగ్ భూములో లేకపోతే భూస్వాములు ఆక్రమించిన భూములకు ఆక్రమించడానికి పేదలు రావడం లేదు. ఈ ఉన్న జీవితం మీద సంతృప్తిగా ఉండి రావడం లేదా పోరాటాలకి? లేదు, వాళ్ళు ఏది బాధలు పడుతున్నారో ఆ బాధలను మనం తీసుకోకపోవడం వలన రావడం లేదా? ఇది అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కౌలు విస్తారంగా పెరిగిపోతుంది. డెల్టా ఏరియాల్లో అయితే 160%, 70% కౌలు వచ్చింది. తెలంగాణలో కూడా 140% దాకా కౌలు ఉందని మన రైతు సంఘం వాళ్ళు చెప్తున్నారు. కానీ కౌలు రేట్లు తగ్గించాలనే పోరాటానికి కౌలుదారులు రావడం లేదు. కానీ ప్రభుత్వం మాకు రుణాలు ఇవ్వాలని చెప్పేదానికి వస్తున్నారు. ప్రభుత్వం రుణాలు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలి కాబట్టి పెడితే మీకు ఇస్తాం లేకపోతే లేదని అంటే ఎవరికి కౌలుదారికి రుణం? ఇవన్నీ ఎందుకు చెప్తానంటే వ్యవసాయం గురించి, వ్యవసాయంలో వచ్చే పరిణామాల గురించి అధ్యయనం చేయడానికి ఇప్పటికీ లెనిన్ అధ్యయనం అనేది మనకు మార్గదర్శకంగా ఉంటుంది. అది చదివితే ఇప్పుడుండే చాలా సమస్యల్ని అక్కడే పరిష్కారం ఉందని చెప్పడంలా ఆ సమస్యల్ని ఎలా పరిష్కారం చేసుకోవచ్చో మనకు మార్గం దొరుకుద్ది అని చెప్పేసి మనం గమనించాలి. ఇక మూడో అంశం విప్లవం గురించి, ఉద్యమాల గురించి కూడా చాలా ఆయన రాశారు. వాటిల్లో మనం బాగా ఎక్కువగా పేర్కొనే పుస్తకం వాట్ ఈజ్ టు బి డన్, ఏం చేయాలి అని చెప్పేసేది. ఆయన ఏం చదవాలి, ఏం అధ్యయనం చేయాలని రాసింది, ఏం చేయాలనేది రాశాడు. అప్పుడు బెర్న్స్టీన్ ఇట్లాంటి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఏం చేయాలనే ప్రశ్న ఏమిటి, అలా చేసుకుంటా పోదాం, ఏది దొరికితే అది చేసుకుంటా పోదాం, విప్లవం అదే వస్తుంది, దాన్ని ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఏమిటి అనేది. అంటే మీ కాలికి ఏది తగిలితే దాన్ని పట్టుకుపోవడమే, అంతకన్నా ప్రత్యేకంగా దానికి ఏదో ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి బెర్న్స్టీన్ ఇటువంటి వాళ్ళందరూ
ఆర్థిక పోరాటాలు, చిన్న చిన్న ఆర్థిక పోరాటాలు ఒకటి చేసుకుంటూ ఉంటే ఇటుక మీద ఇటుక వేసుకుంటూ వస్తే అదే సోషలిజంలోకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి అది చెప్పింది. దాన్ని ఎకనామిజం అని చెప్పేసి లెనిన్ చెప్పాడు. ఆ ఎకనామిజం మీద ఆయన పెద్ద పోరాటం చేశాడు. అట్లా సద్యోజనితం అనే తెలుగు ట్రాన్స్లేషను అది మీకు అర్థం అవుతుంది తప్ప మాకెవరికి అర్థం కాదు సద్యోజనితం అంటే. కాబట్టి వాళ్ళదంతా ప్రత్యేకమైన ఆలోచన అక్కర్లేదు, ప్రయత్నం అక్కర్లేదు, రేపేం చేయాలనే దృక్పథం కూడా అక్కర్లేదు. ఏ రోజుకి ఏది తోస్తే అది చేసుకుంటూ పోతే విప్లవం వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది కాదు, మనకు వ్యూహం ఉండాలా, ఎటువంటి మార్గాన్ని అనుసరించాలో ముందుకు ఒక ప్రణాళిక ఉండాలి, ఆ ప్రణాళికలు అమలు జరిపేదానికి ఒక నిర్మాణం ఉండాలి. అంటే ఒక సబ్జెక్ట్, ఒక ఏజెంట్ అంటే మన ఇప్పుడు ఈ అర్థం కాదు, అంటే ఒక కార్యాన్ని నిర్వహించే కార్యక్రమం ఉండాలి, కార్యక్రమాన్ని నిర్వహించే కార్యకర్త ఉండాలి. ఇవన్నీ ఉంటేనే విప్లవం అనేది వస్తుంది. లేకపోతే ఉద్యమాలు వస్తుంటాయి, కొన్ని గెలుస్తుంటాం, కొన్ని ఓడుతుంటాం, వ్యవస్థ మాత్రమేమి మారదని చెప్పేసి చెప్పారు. అందుకని 3 పుస్తకాలు, ఒకటి వాట్ ఈస్ టు బి డన్, రెండవది 2 అడుగులు ముందుకు 1 అడుగు వెనక్కి, 2 steps ఫార్వర్డ్ 1 step బ్యాక్ అని చెప్పేసి పుస్తకం. 2 tactics ఆఫ్ సోషల్ డెమోక్రసీ. సోషల్ డెమోక్రసీ అంటే ఇప్పుడు అర్థం చెడ్డ అర్థం. అప్పుడు కమ్యూనిస్టులనే సోషల్ డెమోక్రాట్స్ అనేవాళ్ళు. కమ్యూనిస్టుల యొక్క 2 ఎత్తుగడలు. ఈ 3 పుస్తకాలు ఉద్యమాలకు సంబంధించిన ప్రక్రియ ఎట్లా ఉంటుంది, నిర్మాణం ఎట్లా ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఎలా ఉండాలని చెప్పేసి అది చెప్పారు. దాని గురించి అది చెప్తాను. ఇక చివరిది నేను ఇవాళ చెప్పాలనుకున్నది ముఖ్యమైనది ఏమిటంటే, పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశంలోనో ఒక మూలలోనో నాశనం కాదు. ఇదిగో ఈ దేశంలో నాశనం అవుద్ది, ఆ దేశంలో నాశనం అవుద్ది కాదు. ఈ పెట్టుబడిదారీ విధానం అనేది ప్రపంచవ్యాప్త స్వభావం కలిగింది. మార్క్స్ చెప్పాడు కానీ ఏం చెప్పాడు, ఈ పెట్టుబడిదారీ విధానం ప్రపంచవ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంటుంది అని చెప్పాడు. ఇంకా ప్రధానంగా ఇంగ్లాండ్, యూరోప్లో ప్రధానంగా ఉంది, పుట్టింది, అక్కడ పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మీరు చదివితే ఎక్కడ ఖాళీ ఉంటే, ఎక్కడ రంధ్రం ఉంటే అక్కడ ప్రవేశించుద్ది, దాన్ని బద్దలు కొట్టుద్ది, దాన్ని వ్యాపించుద్ది అని చెప్పేసి ఆయన ఒక పారాగ్రాఫ్లో చెప్తాడు. వ్యాపించుద్ది అని చెప్పాడు, అప్పుడు వ్యాపించలేదు. లెనిన్ నాటికి వచ్చేసరికి ఇది వ్యాపించింది, కానీ వ్యాపించిన తీరు ఏమిటి అనేది ఉంది. లెనిన్ చెప్పాడు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ పెట్టుబడిదారీ విధానాన్ని నాశనం చేయగలిగినప్పుడు నిరభ్యంతరంగా, నిరాటంకంగా సోషలిజం, కమ్యూనిజంలోకి ప్రవేశించుతాయి. అప్పటిదాకా ఇది ఆటంకాలు, అపజయాలు ఇవన్నీ ఎదుర్కొంటానే ఉంటుందని చెప్పేసి మార్క్స్ చెప్పాడు. లెనిన్ దాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాడు. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఆయన ఇంతకుముందే కొంతమంది ఆ పదాన్ని వాడారు, సామ్రాజ్యవాదం. అంతకుముందు పదాలు వాడుతున్నారు, హాబ్సన్ ఇటువంటి వాళ్ళు వాడారు. కానీ సామ్రాజ్యవాదం అంటే ఏమిటి అనేది ఒక సైద్ధాంతిక నిర్వచనం ఇచ్చి దాని లక్షణాలను పేర్కొని దాన్ని ఎదుర్కొనే శక్తులు ఏమని గుర్తించి ఆ ఎదుర్కొనే కర్తవ్యాన్ని ప్రధానంగా స్పష్టంగా చెప్పాడు లెనిన్. అందుకని సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ విధానం యొక్క అత్యున్నత దశ, ఇంపీరియలిజం ది హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని చెప్పేసి పుస్తకం, చిన్న పుస్తకం అది రాశాడు. నేను ఇప్పుడు దాని గురించే ఎక్కువ చెప్తాను. ఎందుకంటే మనం ప్రపంచ పెట్టుబడిదారీ విధానాన్ని, దాని పోకడల్ని అర్థం చేసుకోకుండా భారతదేశాన్ని కూడా అర్థం చేసుకుంటామని చెప్పేసి మనం అనుకోలేము. అయితే రోజు ఏ దేశంలో ఉన్నవాళ్ళు ఆ దేశం గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు మోడీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, లేకపోతే ఇక్కడ చంద్రశేఖరరావు గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం, ఒక జగన్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే ఇండియా బ్లాక్, వీటన్నిటి గురించి మాట్లాడుకోవాలి కూడా. కానీ ప్రపంచంతో నిమిత్తం లేకుండా వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి లేదు. అందుకని అది తక్కువగా మనం చర్చ జరుగుతుంటుంది. ఒకవేళ చర్చ జరిగిన మన పార్టీ మీటింగుల్లోనే చర్చ తప్ప బయట చాలా తక్కువ చర్చ. బయట తక్కువ చర్చే కాదు, విడివిడిగా జరుగుతుంది. బయట కూడా చర్చ జరుగుద్ది. ఈరోజు ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చ జరుగుద్ది, లేకపోతే
ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరాటం గురించి చర్చ జరుగుద్ది. లేకపోతే ఇప్పుడు మన మాల్దీవులు భారతదేశానికి జరుగుతున్న ఈ టెన్షన్ చర్చ జరుగుద్ది. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇరాన్ వేస్తే ఇరాన్ మీద పాకిస్తాన్ దాని మీద చర్చ జరుగుతుంది. అక్కడ విడివిడిగా ఉంది. వాటన్నిటిలో అంతర్లీనంగా ఉన్నది ఏమిటి అని చెప్పేసి చర్చ మన ఒక్కరమే చేస్తాం, మిగతా వాళ్ళు చేయరు. మిగతా వాళ్ళు చేశారంటే వాళ్ళు ఈ పెట్టుబడిదారి విధానం భాగవతం అందరికీ అర్థమవుద్ది, అందుకని వాళ్ళు చేయరు. ఈ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే సామ్రాజ్యవాదం మీద లెనిన్ ఏం చెప్పాడు అని చెప్పేసి మనం తెలుసుకుంటేనే అర్థమవుద్ది. అందుకనే ఈరోజున్న ప్రస్తుతం ప్రపంచ పరిస్థితుల్లో ఆ గ్రంథానికి చాలా విలువ ఉంది. సాధారణంగా మన కామ్రేడ్స్లో కూడా మనం ఎక్కువ మాట్లాడుకున్నా మనం తక్కువగా చదివే పుస్తకం ఇదే. అందుకని దీన్ని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవడం మంచిది. అయితే లెనిన్ ఆ రోజు సామ్రాజ్యవాదం మీద ఏదైతే రాశాడో ఆనాడున్న సామ్రాజ్యవాదం ఈనాటికి అలాగే ఉందనేం లేదు, కొన్ని మార్పులు వచ్చినాయి. సామ్రాజ్యవాదం ఉంది, కానీ ఆ రోజు లక్షణాలకి ఈ రోజు లక్షణాలు చూస్తే కొన్ని లక్షణాలు మారినాయి, కొన్ని లక్షణాలు పెరిగినాయి. అది కూడా మనం తెలుసుకోవాలి. దీని గురించి ఇంకొక పుస్తకం ఏంటంటే ఎ థియరీ ఆఫ్ ఇంపీరియలిజం అని చెప్పేసి ప్రభాత్ పట్నాయక్ లెనిన్ రాసిన ఈ గ్రంథాన్ని సమీక్ష చేస్తూ ఆనాటికి ఈనాటికి సామ్రాజ్యవాదంలో వచ్చిన మార్పులు చేర్పులు ఇవన్నీ వాటినన్నిటి పేర్కొంటూ గొప్ప పుస్తకం రాశారు. ఈ రెండు కలిపి చదివితే ఈరోజు ప్రస్తుత పరిస్థితికి అర్థమవుతుంది. ఏమిటి చెప్పాడు లెనిన్ సామ్రాజ్యవాదం గురించి ఆ గ్రంథంలో? ఒక 5-6 లక్షణాలు చెప్పాడు. మొదటిది ఏంటంటే మార్క్స్ నాటికి పెట్టుబడి గ్రంథం రాసే నాటికి ప్రధానంగా ఆయన ఒక దేశంలో ఉండే పెట్టుబడిదారి విధానం గురించి రాశాడు. మార్క్స్ రాసిన నాటికి లెనిన్ కాలం నాటికి పెట్టుబడిదారి విధానంలో తీవ్రమైన మార్పు వచ్చింది. ఆ మార్పు ఏమిటంటే అది కొత్త పెట్టుబడిదారి విధానం దశలోకి వచ్చింది. మార్క్స్ నాడు ఏమిటంటే పెట్టుబడి గ్రంథం అంతా చదివితే అది పోటీ పెట్టుబడిదారి విధానం గురించి ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పెట్టుబడికి సంఘర్షణ, పోటీ జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మోనోపొలీ క్యాపిటల్ అంటే గుత్తాధిపత్య పెట్టుబడిదారి విధానం స్థాయికి వచ్చింది. దాని లక్షణాలు లెనిన్ చెప్పింది ఏంటంటే, ఒకటి, ఇంతకుముందు బ్యాంకులు వేరుగా ఉండేవి, పరిశ్రమలు వేరుగా ఉండేవి, పెట్టుబడిదారులు వేరుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిశ్రమలు, పెట్టుబడిదారులు అందరూ, బ్యాంకు పెట్టుబడిదారులు, పరిశ్రమ పెట్టుబడిదారులు అందరూ కలిసిపోయి ఇప్పుడు ద్రవ్య పెట్టుబడిదారులు, ఫైనాన్స్ క్యాపిటలిస్టులు తయారయ్యారు. మొదటిది. రెండవది, చిన్న పెట్టుబడులన్నీ కలిపి ఒక పెద్ద పెట్టుబడులు అయిపోయినాయి. అంటే ప్రతి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారు దేశాల్లోనూ ఒక 4-5 ప్రధానమైన పెట్టుబడిదారులు మొత్తం ఆర్థిక వ్యవస్థనంతటిని శాసించే పరిస్థితి వచ్చింది. ఆ రోజు లెనిన్ నాటికి ఇంగ్లాండ్లోను, ఫ్రాన్స్లోను, జర్మనీలోను, ఇటలీలోను, ఇట్లాంటి కొన్ని అమెరికాలోను ఇట్లాంటి దేశాల్లో అటువంటి స్థితి, జపాన్లోనూ అటువంటి స్థితి వచ్చింది. తర్వాత అంశం ఏంటంటే, ఈ పెట్టుబడి దోచుకోవడానికి తమ దేశాల్లో అవకాశాలు తగ్గిపోయినాయి. మరి పెట్టుబడికి దోచుకోవాలి కదా. ఏ రోజు లాభం రాదో ఆ రోజు పెట్టుబడి చచ్చిపోయినట్టే. పెట్టుబడి నిరంతరం లాభం ఉండాల, కానీ ఆ దేశంలో పెట్టుబడి దోచుకోవడానికి కూడా వనరులు తగ్గిపోయినాయి. కాబట్టి ఈ పెట్టుబడి బాగా ఇంకా లాభాలు సంపాదించుకోవాలంటే బయటికి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ దోచుకోవాలి. అప్పుడే ఆ లాభం నిలబడుద్ది. అందుకని ఈ కొత్త పెట్టుబడిదారి తీసుకొచ్చిన ఒక లక్షణం ఏంటంటే, ఈ పెట్టుబడి విదేశాలకు ఎగుమతి చేసి అక్కడుండే కార్మికులని అక్కడి నుంచి దోపిడీ చేసుకొని అక్కడ వనరులు కొల్లగొట్టుకొని లాభం సంపాదించుకునేది దీనికి ఒక ముఖ్యమైన లక్షణం. ఈ లక్షణం నుంచి వచ్చే ఇంకో లక్షణం ఏంటంటే, ఏ దేశానికి పోవాలి. ఇప్పటికే అక్కడ ఒకడు ఆక్రమించి ఉన్నాడు అనుకోండి, నేను అక్కడికి పోదలుచుకున్నాను అనుకోండి, అడ్డం తిరుగుతాడు. అంటే ఖాళీ ఎక్కడుందో చూసుకోవాలి, ఆ ఖాళీలోకి పోవాలి. కానీ అప్పటికే ప్రపంచంలో అన్ని దేశాలని ఆక్రమించుకున్నారు కొంతమంది. ఇంగ్లాండు, ఫ్రాన్సు ఆక్రమించుకొని, భారతదేశాన్ని ఇంగ్లాండ్ వాడు ఆక్రమించుకొని ఉన్నాడు, ఫ్రాన్స్ వాడు వియత్నాంను ఆక్రమించుకున్నాడు, చైనాలో అందరూ ఆక్రమించుకొని ఉన్నారు తలా ఒక ప్రాంతాన్ని, ఆఫ్రికాలో ఇటలీ, ఇటువంటి వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు, ఫిలిప్పీన్స్ అటువంటి వాటిని అమెరికా వాళ్ళు ఆక్రమించుకున్నారు. కాబట్టి కొంతమంది ఇప్పటికే ఆక్రమించుకుంటే కొంతమందికి జాగా కరువు అయిపోయింది. జపాన్కి, జర్మనీకి ఇటువంటి వాటికి జాగా కరువు అయిపోయింది.
కాబట్టి మాకు కూడా వాటా కావాలి ఇంత కదా, మీరైనా దోచుకునేది మాకు ఎక్కర్లేదా అని వాటా కావాలి ఇంత కదా వచ్చింది. ఈ తగాదా అనేది గుత్త పెట్టుబడిదారి విధానం యొక్క ఒక లక్షణం. వ్యక్తుల యొక్క సమస్య కాదు, లాభం కావాలి, పెట్టుబడి వృధా కాకూడదు. ఇప్పటికే మాకు జాగా దొరకలేదు, ఆ జాగాలో మీరు వాటా ఇవ్వండి. వాటా ఇవ్వరా, యుద్ధం చేసుకున్నాం, నువ్వా నేనా? ఆ రకంగా గుత్త పెట్టుబడిదారి విధానం యొక్క దశ ఏమిటంటే, ఈ పెద్ద పెట్టుబడిదారి దేశాల మధ్య వనరుల కోసం, మార్కెట్ల కోసం, వీటి కోసం యుద్ధాలు. అంటే దీన్నే ప్రపంచ పునర్విభజన. ఇప్పుడు ఒక రకంగా విభజన జరిగింది, ఇంకో రకమైన విభజన కోసం యుద్ధాలు. అందుకని గుత్త పెట్టుబడిదారి దశ యొక్క ముఖ్యమైన లక్షణం అంటే యుద్ధం. అందుకని ప్రధానంగా ఏం చెప్పింది, దాన్ని తిరగేసి చెప్పాలంటే గుత్త పెట్టుబడిదారి విధానం ఉన్నంతకాలం యుద్ధం అనేది అనివార్యం, యుద్ధం లేకుండా ఉండదు. ఇప్పుడు పునర్విభజన జరిగిందనుకోండి, మళ్ళీ ఎవడో పడతాడు, నాకు ఖాళీ జాగా అంటాడు, మళ్ళీ వాడు యుద్ధం. గుత్త పెట్టుబడిదారి విధానం ఉన్నంతకాలం యుద్ధం ఉంటుంది. పునర్విభజన కోసం తగాదాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నింటినీ కలిపి మనం సామ్రాజ్యవాదం అనాలి అని చెప్పేసి లెనిన్ చెప్పాడు. ఆ తర్వాత రోజా లక్సెంబర్గ్ ఆ తర్వాత చెప్పింది ఏంటంటే, లెనిన్ ఒక దశ గురించి చెప్పాడు. ఇప్పుడు మార్క్సిస్టులు చెప్పేదంటే పెట్టుబడిదారి విధానం ఒక దశే కాదు, పెట్టుబడిదారి విధానం యొక్క అన్ని దశల్లోనూ ఈ సామ్రాజ్యవాద లక్షణం ఉంది. మొదట వలసవాదం, అది కూడా సామ్రాజ్యవాదమే. మన ఇంగ్లాండ్ మన దేశం నుంచి సంపద అంతా దోచుకుపోయింది కదా, అది వలసవాద రూపంలో ఉండే సామ్రాజ్యవాదం. లెనిన్ కాలం నాటికి వచ్చేసరికి కొత్త పెట్టుబడిదారి సామ్రాజ్యవాదం. ఈ సామ్రాజ్యవాద లక్షణమే రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది, పునః పంపిణీ కోసం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. అదేమిటి, సోషలిస్ట్ వ్యవస్థ వచ్చింది. అప్పటి వరకు పెట్టుబడిదారుల మధ్య, గుత్త పెట్టుబడిదారుల మధ్య తగాదా, సోషలిస్ట్ ప్రపంచం వచ్చింది. లెనిన్ తర్వాత జరిగిన పరిణామం, ముఖ్యమైన పరిణామం ఏమిటంటే, గుత్త పెట్టుబడిదారుల మధ్య నిరంతరం యుద్ధం జరిగే వాతావరణం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తగ్గింది. ఎందుకు తగ్గింది? మనం కొట్టుకు సస్తా ఉంటే మధ్యలో ఈ సోషలిస్టు కమ్యూనిస్టులు ప్రపంచాన్ని తనుకుపోతున్నారు. ఇప్పటికే 3వ వంతు ప్రపంచం సోషలిజం అయింది, ఇంకొక సగం జనాభా సోషలిజంలోకి పోయింది. మనం తనుకోకూడదు, మనకు తగాదాలు ఉంటే శాంతియుతంగా పరిష్కారం చేద్దాం. మన యొక్క లక్ష్యం ఏంటంటే సోషలిజాన్ని నాశనం చేయడం. అందుకని రష్యాని దెబ్బతీయడం, చైనాని బలహీనం చేయడం అని చెప్పేసి, వియత్నాంలో సోషలిజం రాకుండా చేయడం, ఈ పక్కలో బల్లెంలాగా ఉన్న క్యూబాని ముంచేయడం, కొరియాని అసలు లేకుండా చేయడం, ఇంకా ఎక్కడైనా అంగోలా ఇట్లాంటి చోట్ల ఎక్కడైనా మిణుకుమంటూ వస్తూ ఉంటే వాటన్నిటిని చేయడం, ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి చోట్ల కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చేసే, లేదా అంగోలాలో కమ్యూనిస్టు ప్రభావంతో అధికారం ఉంటే, లేకపోతే చిలీలో అట్లాంటి వాళ్ళు ఉంటే ఆ ప్రమాదాలని పురిట్లోనే వాటిని చేయడం, ఇది మన కర్తవ్యం అని చెప్పాను. అందుకని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సామ్రాజ్యవాదం, గుత్త పెట్టుబడిదారి దేశాల మధ్య యుద్ధాలు ఆగినాయి. ఆ రకంగా సామ్రాజ్యవాదుల మధ్య ఉండే తగాదాలు పరిమితం అయిపోయినాయి. వైరుధ్యాలు ఉంటే చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న స్టేట్మెంట్లు, చర్చలు, నెగోసియేషన్స్, అందరూ తిట్టుకొని అరుచుకొని మళ్ళీ అందరూ కూర్చొని, ఒరే మనం తిట్టుకొని అరుచుకుంటే వాడు ఉన్నాడు మధ్యలో దూరతాడు, ఎగరేసుకొని పోతాడు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాట్లాడుకొని పోవడానికి, ఈ మాట్లాడుకొని పోవడానికే వరల్డ్ బ్యాంకు, ఈ మాట్లాడుకోవడానికే IMF, ఈ మాట్లాడుకోవడానికి ఐక్యరాజ్య సమితి, ఈ మాట్లాడుకోవడం ఇట్లాంటి ఏర్పాట్లు చేసుకున్నారు. దీని గురించి కూడా ఎక్కువ చెప్పను. కానీ 1991లో మళ్ళీ పరిస్థితి మారిపోయింది. ప్రధానమైన సోషలిస్ట్ వ్యవస్థ దెబ్బతినిపోయింది, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వచ్చింది. అంటే సామ్రాజ్యవాదంలో మరొక మార్పు వచ్చింది. సోషలిజం ప్రమాదం ఈరోజు వాళ్ళకి లేకుండా పోయింది. సోషలిజం ప్రమాదం లేకుండా పోవడమే కాదు, సోషలిజం ప్రమాదం లేదు కాబట్టి ఇంక సామ్రాజ్యవాదం యొక్క అవసరం ఏమిటి అనేది కొంతమందికి సామ్రాజ్యవాదం కూడా లేకుండా పోయిందని చెప్పేసి, అందుకని మీరు కొత్త పెట్టుబడిదారులు ఉన్నారు, సామ్రాజ్యవాదం ఉంది, ఇతర దేశాల మీద పెత్తనాలు చేస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. సోషలిజం పోయింది కాబట్టి
ఇక సామ్రాజ్యవాదం ఎవరి మీద పెత్తనం చేయాలి, ఎవరికి భయపడాలా? అందుకని సామ్రాజ్యవాదం అనేది అంతమైపోయింది. ఇప్పుడు ఓన్లీ దేశాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఒక కొత్త సిద్ధాంతం వచ్చింది. లెనిన్ చెప్పిన దాన్ని బట్టి చూసినప్పుడు ఇది తప్పు అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇంతకుముందు సమానమైన ఉజ్జీ కలిగిన సామ్రాజ్యవాద దేశాలు ఉండే, అట్లాంటి సమానమైన ఉజ్జీ కలిగిన దేశాలు లేవనేది వాస్తవం. ఎందుకంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇవన్నీ బాగా, యూరోప్లో ఉండే జర్మనీ ఇవన్నీ బలహీనపడిపోయి బాగా అమెరికా ఒకే పెద్ద సామ్రాజ్యవాదం వచ్చింది. అయితే ఈ సామ్రాజ్యవాద దేశాలలో తేడా వచ్చినా, సోషలిస్ట్ వ్యవస్థ ఓడిపోయినా, ప్రపంచంలో ఇంకా అత్యధిక భాగం పాత వలస దేశాలు, కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు ఉన్నాయి. వాటిని దోచుకునే పని సామ్రాజ్యవాదానికి ఉంది. వాటిని ఎదురు తిరిగే పని ఆ ప్రజలకు ఉంది. ఆ ప్రజలు ఓరుకుంటం లేదు, ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళని అణిచిపెట్టకపోతే ఈ సామ్రాజ్యవాద దేశం యొక్క సామ్రాజ్యవాద పెట్టుబడి యొక్క దోపిడీ ఆగిపోదు. అందుకని ఆ దోపిడీని రక్షించుకోవాలంటే యుద్ధం, సామ్రాజ్యవాదం, పెత్తనం ఇవన్నీ ఉండాల్సిందే. రెండో ప్రమాదం సామ్రాజ్యవాదానికి ఏమిటి? క్రమేణా ఈ దేశాల్లో ఆ స్థానిక ప్రభుత్వాలు వాటి పరిపాలన సక్రమంగా లేకపోతే అభ్యుదయ శక్తులు పెరిగి మళ్ళీ సోషలిజం అని చెప్పేసి అది మళ్ళీ ఉధృతమయ్యే ప్రమాదం ఉంది. అది రాకుండా చూడాలి. మూడోది ఏంటి? ఇంకా చైనా కమ్యూనిస్ట్ పార్టీగా ఉంది, వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీగా ఉంది. వాళ్ళు ఇప్పుడు సోవియట్ యూనియన్ లాగా ప్రపంచానంతటిని శాసించగలిగి ఎదురు తిరగలిగే స్థితిలో లేకపోయినా వాళ్ళు క్రమేణా పెరిగి పెద్దత అవుతూ ఉంటే, వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు బలపడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ అన్ని దేశాల్లోనూ అభ్యుదయ శక్తులు పెరుగుతాయి. కాబట్టి వాళ్ళని సోవియట్ యూనియన్ స్థాయికి ఎదగకుండా వాళ్ళని ఇప్పుడే పక్కన పెట్టేయాలి అని చెప్పేసేది ఉంది. అందుకని లెనిన్ అధ్యయనం చేసినప్పుడు సోషలిజం యుఎస్ఆర్ కూలిపోయినంత మాత్రం సామ్రాజ్యవాదం అయిపోలేదు. ఇప్పటికీ సామ్రాజ్యవాదం ఉంది. ఎందుకు ఉంది అంటే, ఈరోజు ప్రపంచ పెట్టుబడి ప్రపంచం అంతా దోచుకోవాలి. ముఖ్యంగా సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత, కొత్త తరహా ఫైనాన్స్కి పెట్టుబడి వచ్చిన తర్వాత ఇంతకు ముందు కన్నా ఎక్కువగా ప్రపంచ దేశాలను దోచుకోవాల్సిన అవసరం దానికి ఉన్నది. ఇప్పుడు మీ సెల్ ఫోన్లన్నీ, మీరు సెల్ ఫోన్కి రీఛార్జ్ చేస్తున్నారు. రీఛార్జ్ చేయడానికి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మీరు ఎయిర్టెల్కో బిఎస్ఎన్ఎల్కో, మీరు ఎయిర్టెల్కో బిఎస్ఎన్ఎల్కి వెళ్తున్నాయి అనుకుంటున్నారు. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమిటి? ఆండ్రాయిడ్ ఎవరిది? గూగుల్ వాడిది. మీ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరిది ఉంది? మీ సెల్ ఫోన్ ఎవరిది? శాంసంగ్ వాడిది, యాపిల్ వాడిది, ఇంకా కంపెనీలు ఉన్నాయి కదా, అప్పోదు ఇట్లాంటివన్నీ ఒకటి. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మీరు అమెజాన్, మీరు వెంటనే ఆన్లైన్ అమెజాన్ తెప్పిస్తారు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు టయోటా కార్లు, టెల్సా కార్లు, లేకపోతే సుజుకి కార్లు, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అందుకని ఈరోజు ప్రపంచంలో ఇప్పటికీ ప్రపంచ ట్రేడ్ని, వీటన్నిటిని ఈరోజు కంట్రోల్ చేస్తుంది ఈ ఫైనాన్స్ క్యాపిటల్ కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ నువ్వు అట్లా కాదండి, మేక్ ఇన్ ఇండియా వాడితే కొంటున్నానంటే, ఆ మేక్ ఇన్ ఇండియాలో పెట్టుబడి ఎక్కడది? ఎవడో విదేశీ పెట్టుబడి కూడా పెట్టక్కర్లా. వీడు స్టాక్ మార్కెట్లో కోట్ చేసాడు అనుకోండి, ఐపీఓ పెట్టాడు అనుకోండి, దాని సబ్స్క్రైబర్ ఎవరు? లండన్ ఫైనాన్షియరో లేకపోతే వాల్ స్ట్రీట్ ఫైనాన్షియరో, వాళ్ళందరూ రోజు స్టాకులు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మనం అనుకుంటున్నాం, మనం ఏం కాదు. దాంట్లో 60% 70% ఈ ఫైనాన్స్ క్యాపిటల్ దాంట్లో ఉంటుంది. ఆ ఫైనాన్స్ క్యాపిటల్ డివిడెండ్స్ ఇస్తారు. ఆ డివిడెండ్స్ ఎక్కడికి పోతాయి? అందుకనే ఈరోజు సరళీకరణ విధానాలు వచ్చిన తర్వాత, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్యాపిటల్ వచ్చిన తర్వాత, ఈ గ్లోబల్ ఫైనాన్స్కి నిరంతరం డబ్బులు రావాలి అని చెప్పంటే, అవి అత్యధిక జనాభా ఉన్న ఈ ఏషియా, లాటిన్ అమెరికా, అలాగే ఆఫ్రికా దేశాల నుంచి రావాలి. వాటన్నిటి మీద నియంత్రణ వీటికి రాకపోతే, ఇప్పుడు మొన్న ఎక్కడో చూశాను, హైదరాబాద్లో సంవత్సరానికో నెలకో 25,000 కార్లు అంటే నెలకే ఉంటుంది, కొత్త కార్లు వస్తున్నాయని.
మరి ఈ కార్లకన్నిటికీ డీజిల్ పెట్రోల్ ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు మన గ్యాస్ అంతా ఎక్కడి నుంచి రావాలి? యూరోప్ గ్యాస్ అంతా ఎక్కడి నుంచి రావాలి? పెట్రోల్ అంటే ఇంధనం అనేది లేకపోతే ఏ రూపంలో, విద్యుత్ రూపంలో, గ్యాస్ రూపంలో, డీజిల్ పెట్రోల్ రూపంలో ఏదైనా ఈరోజు ఇంధనం లేకపోతే ఉంది. ఈ ఇంధనం మీద ఎవరి కంట్రోల్ ఉంది? అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలైజేషన్ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం డిజిటల్ ఎకానమీ ఎవరి కంట్రోల్లో ఉంది? అలాగే మీడియా ఎవరి కంట్రోల్లో ఉన్నది? మీకు అదానీలు, అంబానీలు కనపడుతున్నారు మీడియాలో కూడా. కానీ అదానీ, అంబానీల్లో పెట్టుబడులు ఎవరి? ఈ మధ్య అదానీ షేర్లు పడిపోయినప్పుడు ఎవరు పెట్టుబడులు పెట్టారు? మోడీ గారు దేశం అంతా ప్రపంచానంతగా చెప్పి వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టి మళ్ళీ దానికి ఏం మునిగిపోవడం లేదు, దాన్ని రివైవ్ చేశారు. అంతకుముందు రామోజీ ఫిల్మ్ సిటీ గొడవ అయింది కదా, ఎవరు తీసుకొచ్చి పెట్టారు? రిలయన్స్ వాడు పెట్టాడు. రిలయన్స్ వాడికి ఎవడిచ్చాడు? గోల్డ్ స్టోన్ వాడు ఎవడో ఇచ్చారు. కాబట్టి ఈ రోజుకి ప్రపంచం మీద ఈ ఫైనాన్స్ క్యాపిటల్కే ఉంది. ఆ ఫైనాన్స్ క్యాపిటల్ రక్షించుకోవాలంటే ఈ దేశాల్లో ఉండే ఆర్థిక వ్యవస్థలను నియంత్రణ చేయాలి, ఉద్యమాలను నియంత్రణ చేయాలి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని సామ్రాజ్యవాదం ఎక్కడికి అయిపోలేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. లెనిన్ చెప్పినట్టు సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం, ఈ దేశాలను దోపిడీ చేసుకున్నంతకాలం యుద్ధాల ప్రమాదం ఉంటానే ఉంటుంది. ఎందుకంటే శాంతియుతంగా ప్రచారం ద్వారా, మోసం ద్వారా, వీటి ద్వారా నియంత్రణ చేయాలని ప్రయత్నం చేస్తుంది ఈ దేశాలని. కానీ అట్లాంటివన్నీ కొంతకాలం పనిచేస్తే తర్వాత పనిచేయవు. రకరకాల శక్తులు ఎదురు తిరగడం ప్రారంభమవుతాయి. ఆ ఎదురు తిరిగినప్పుడు బలప్రయోగం చేసి వాటిని, ఆ బలప్రయోగం ముఖ్యమైన సాధనం ఉంది. అప్పటికే ఇప్పటికి ఒకటే తేడా ఏంటంటే సామ్రాజ్యవాదుల మధ్య పెద్ద ఎత్తున వైరుధ్యం ఉండి తగాదా ఉండే స్థితి లేదు కాబట్టి ప్రపంచ యుద్ధం అనేది ఇప్పటికీ లేదు. అలాగే సోషలిస్ట్ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు కూడా యుద్ధానికి వ్యతిరేకం కాబట్టి సోషలిస్ట్ వ్యవస్థ ప్రపంచ యుద్ధాన్ని నిరోధించేదానికి, స్థానిక యుద్ధాలను కూడా పరిమితం చేసేదానికి ప్రయత్నం చేసింది. సోవియట్ యూనియన్ కూడా దెబ్బతిన్న తర్వాత చైనా లేకపోతే ఇటువంటి దేశాలు ఈరోజు సామ్రాజ్యవాదం కింద బలహీనంగా ఉన్నాయి. ఒకవేళ సామ్రాజ్యవాదంతో సమవుజ్జిగా బలపడినా కానీ యుద్ధాన్ని కోరుకోవు. అందుకని ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదు. మళ్ళీ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఎప్పుడన్నా వస్తే ఈ సామ్రాజ్యవాద దేశాలు తీవ్రంగా బలపడి తీవ్రంగా సంఘర్షణ చేసుకుని వాళ్ళు ప్రపంచ యుద్ధాన్ని తీసుకురావాల్సింది తప్ప లేదు. ఏకపక్షంగా అమెరికాయే మొత్తం సర్వనాశనం చేయాలని చెప్పేసి దేశాల మీద దాడి చేస్తే అప్పుడేమైనా రావాల్సింది తప్ప అమెరికా కోరకుండా ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదు. మరి ఆ ప్రపంచ యుద్ధం రాకపోతే యుద్ధాలు ఆగిపోతే యుద్ధాలు ఇక స్థానిక యుద్ధాలు. అందుకని మీరు 1991 తర్వాత మీరు చూడండి, 1991 కాదు, సోషలిస్ట్ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఎక్కడ యుద్ధాలు ఆగినాయండి? ఆ రోజు సామ్రాజ్యవాదం ఉంటే యుద్ధం ఆగిపోద్ది అనుకున్నారు. కానీ వియత్నాం యుద్ధం వచ్చింది, కొరియా యుద్ధం వచ్చింది, ఆ తర్వాత ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం వచ్చింది, మన బ్రెజిల్కి ఇంగ్లాండ్కి మధ్య ఫాక్లాండ్ దానికి సంబంధించిన యుద్ధం వచ్చింది, ఆ తర్వాత యుగోస్లావియాలో యుద్ధం వచ్చింది, సెర్బియా వీటన్నిటి మీద మధ్య యుద్ధాలు వచ్చినాయి. 2-3 యుద్ధాలు పాలస్తీనాకి, అరబ్ కంట్రీస్కి 2-3 యుద్ధాలు వచ్చినాయి. భారతదేశానికి పాకిస్తాన్కి 2-3 యుద్ధాలు వచ్చినాయి. ఈ రకంగా యుద్ధాలు ఎక్కడ ఆగల. తాజాగా అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేసింది, అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య ఘర్షణ జరుగుతుంది, యుక్రెయిన్కి రష్యాకి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాను ఇరాన్ కొద్దిగా బాంబులు వేసుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ వాడు ఈ హౌతీ ఎర్ర సముద్రం మీద పడవల మీద వీడు బాంబులు వేస్తున్నాడు. అలాగే యెమెన్లో హౌతీలకి ప్రభుత్వ సేనలకి ఘర్షణ జరుగుతుంది. సోమాలియాలో అంతర్యుద్ధం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తే ఎక్కడ యుద్ధం ఆగల. వాస్తవంగా లెక్కలు చెప్పేది ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వాళ్ళకన్నా ఈ ప్రాంతీయ యుద్ధాలు చనిపోయిన వాళ్ళు 20 రెట్లు ఎక్కువగా చనిపోయారని చెప్పేసి మనం చెప్తాం. అందుకని సామ్రాజ్యవాదం ఎక్కడుంటే అక్కడ యుద్ధం ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అది యుద్ధం అంటే
లెనిన్ చెప్పిన లక్షణాలే. మొదటి మార్కెట్లు కావాలి, వాటిని రక్షించుకోవాలి. ముఖ్యంగా ఎనర్జీ మార్కెట్. ఇప్పుడు ప్రస్తుతం ఎనర్జీ మార్కెట్. ఇప్పుడు ప్రపంచానికి కావాల్సిన ఇంధనం ఎక్కడుంది? అరబ్ దేశాల్లో ఉంది. ఆయిల్ ఉంది. ఆ ఇంధనం మీద కంట్రోల్ లేకపోతే అమెరికాకి 5 నిమిషాల్లో దాని శక్తి పోద్ది. అందుకని ఆ ఇంధనం మీద కంట్రోల్ ఉండాలి, అమెరికా కంట్రోల్ ఉండాలి. దానికి 3 పద్ధతులు అనుసరిస్తుంది. ఒకటి, సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాల్లో ఉండే నియంత్రణని వాళ్ళని ప్రోత్సహించి ఆ రాజరిక నియంత్రణ వ్యవస్థను రక్షించడం. రాజరిక నియంత్ర వ్యవస్థలు ఎక్కడుంటే ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల్ని అణచివేసే వ్యవస్థలు. అమెరికా ఒకవైపున ప్రజాస్వామ్యం అని చెప్తుంటుంది, ఆ నిరంకుశ వ్యవస్థలన్నింటినీ రక్షిస్తుంటుంది. ఆ నిరంకుశ వ్యవస్థల్ని, రాజరిక వ్యవస్థలను రక్షించడం ద్వారా వాళ్ళ మద్దతుని కూడగట్టుకోవడం ద్వారా అక్కడ పెత్తనం కొనసాగుతుంది. ఇది మొదటిది. రెండో పద్ధతి ఏమిటి? ఈ దేశాలన్నింటిలోనూ సరళీకరణ విధానాలని పెట్టి అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిని బాగా విస్తారంగా పెట్టి ఆ పెట్టుబడి మీద ఆధారపడేట్టు ఆ దేశాలని చేసి, అమెరికాకి ఎదురు తిరిగితే పెట్టుబడి అంతా పారిపోద్ది, మీ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పగొలిపోతుంది నిరంతరం భయపెడుతూ వాళ్ళని గుప్పెట్లో పెట్టుకోవడం. ఈ మధ్య ఏది ఒక గిఫ్ట్ సిటీ, అంతకుముందు అది అరబ్ దేశంలో తాగుడిని అలౌ చేసేవాడు కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనుకుంటా. తాగుడు అంటే ఇస్లాం మతం ప్రకారం తాగకూడదని చెప్పేసి పత్రంలో తాగుడిని అలవాటు చేసేవాడు కాదు. ఇప్పుడు ఆ దేశం వాళ్ళు ఆ సిటీ వరకు మీరు తాగొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఈ అంతర్జాతీయ పెట్టుబడులంతా మా క్లయింట్స్ అందరూ తాకపోతే ఎవడొస్తాడయా, తాగాలి. అలాగే గిఫ్ట్ సిటీ అంటున్నావు, టూరిజం అంటున్నావు, ఆ టూరిస్టులు అందరూ తాగడానికి వస్తారు, వాడిని తాగనకపోతే టూరిస్టులు ఎవడొస్తాడు, కాబట్టి మీరు అలో చేయాలంటే ఇస్లాం లేదు, గిస్లాం లేదు, తాగడానికి పర్మిషన్లు. అంటే పెట్టుబడి పారిపోద్ది అని చెప్పంటే ఎంత మనగాళ్ళు కూడా ఎట్లా సర్దుకొని దానికి లొంగిపోతారని చెప్పడానికి ఈ రకంగా ఇది రెండోది. ఈజిప్ట్ తీసుకోండి, లెబనాన్ తీసుకోండి, ఈరోజు సౌదీ అరేబియా తీసుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకోండి, వీటన్నిటిలోనూ ఈరోజు అమెరికన్ పెట్టుబడి. టర్కీ తీసుకోండి, వీటన్నిటిలో అమెరికన్, అలాగే ఇతర ఇంటర్నేషనల్ ఫైనాన్స్ పెట్టుబడి ఆ రకంగా. ఇక మూడో పద్ధతి ఏమిటి? అక్కడ వీళ్ళందరి మధ్య మన ఏమంటాం, కవి చౌడప్ప చెప్పులోని రాయి, కాదు 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 అది వేమన కాదనుకుంటా. వేమన అట్లాంటి బూత్ మాటలు మాట్లాడ్డాయి. కవి అంటే ఇజ్రాయెల్ అట్లాంటి దేశాన్ని ఒక దాన్ని సృష్టించాడు. ఈ అరబ్ దేశాలకి అది చెప్పులోని రాయిలాగా ఉండి ఇక వాళ్ళు వేరేది ఆలోచించకుండా ఇక అట్లాంటి పద్ధతిలో అక్కడ ఇజ్రాయెల్ని ప్రోత్సహించి అక్కడ ఒక దేశాన్ని ఏర్పాటు చేసి నిరంతరం వాళ్ళ మధ్య సంఘర్షణ చూస్తూ ఇజ్రాయెల్కి ప్రోత్సహించి కొట్లాట ఏమైనా జరిగితే ఏళ్ళ మధ్య జరగాలి, అమెరికాతోటి ద్వేషం అవన్నీ పోకూడదు. ఆ రూపంలో ఈరోజు ఇజ్రాయెల్ని ఇజ్రాయెల్ చిన్న దేశం, ఆ దేశం భూభాగం కూడా చిన్నదే. వాస్తవంగా ఆ భూభాగంలో ఎక్కువగా పాలస్తీనాలది ఆక్రమించిందే. ఆ భూభాగం ఎక్కువ ఒరిజినల్గా 1947లో బ్రిటిష్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసినప్పుడు చాలా చిన్న అది. ఆ తర్వాత 67 నుంచి ఇప్పటి వరకు ఎక్కువ భాగాన్ని ఆక్రమించేశారు. అంత చిన్నదానికి ఎందుకు ఈరోజు అమెరికా అంత ప్రాధాన్యత? ఆ దేశం ప్రాధాన్యత కదా, ఆ దేశం అక్కడ ఉండడం, అరబ్ దేశాల మధ్య ఉండడం, వీళ్ళందరి మధ్య తగాదా నిరంతరం, వీళ్ళు మర్చిపోయినప్పుడల్లా అది కెలకడం, ఆ రకమైన ప్రాధాన్యత. ఈ 3 పద్ధతుల్లో ఈరోజు అక్కడ ఉంది. అంటే సామ్రాజ్యవాదం అక్కడ ఉండే ఇంధన వనరుల్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ పద్ధతులు. 4వ పద్ధతి కూడా ఉంది, అది ఒక్కోసారి అమెరికాకు అనుకూలం, వ్యతిరేకం ఉంటుంది. అదేమిటంటే కొన్ని దేశాల్లో తెగలు, ఎక్కువ అరబ్ దేశాల్లో తెగలు, వివిధ తెగల మధ్య సంఘర్షణ సృష్టించి, ఇప్పుడు మనం ఇక్కడ కులాల మధ్య సంఘర్షణ, మతాల మధ్య సంఘర్షణ ఉన్నవి. ఆఫ్రికా, అరబ్ దేశాల్లో తెగల మధ్య సంఘర్షణ సృష్టించి ఒక తెగ ప్రోత్సహించి, షియాల్ని సున్నీల్ని ప్రోత్సహించి ఘర్షణలు సృష్టించి ఈ అంతర్గత ఘర్షణలో మునిగి తేలుతూ అమెరికా గురించి మర్చిపోయే పరిస్థితి. చాలా సందర్భాల్లో అమెరికాని పిలిచి మీరు పరిష్కారం చేయండి అని చెప్పేది వాళ్ళనే పిలిచే
పరిస్థితి ఈరోజు సృష్టించే పద్ధతిలో ఈరోజు అక్కడ చేస్తుంది. అలాగే ఈరోజు దక్షిణ చైనా సముద్రంలో ఇటు ఫిలిప్పీన్స్, వియత్నాం, జపాన్, కొరియా, చైనా ఇవన్నీ అక్కడ ఉన్నాయి కదా. ఆ సముద్రంలో కూడా తమ యొక్క ఇటు జపాను, ఇటు సౌత్ కొరియా ఇవన్నీ తనకి అండగా నిలిచేది. అక్కడ చైనా వస్తుంది. అక్కడ కూడా తన సామ్రాజ్యవాద ప్రయోజనాల్ని నెరవేర్చుకోవడానికి అక్కడ కూడా ఇటువంటి పద్ధతిని అనుసరిస్తుంది. అలా లాటిన్ అమెరికాలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తుంది. అందుకని యుద్ధం ఎక్కడికి పోలా. యుద్ధాన్ని అవసరానికి అనుగుణంగా అది ప్రోత్సహిస్తూ ఉంటుంది, సర్దుబాటు చేస్తూ ఉంటుంది, నిరంతరం కాలుస్తూ ఉంటుంది. ఒక చోట కాకపోతే ఒక చోట వస్తుంది. ఎందుకోసం అంటే అంతర్జాతీయ పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛగా తిరగాలి, దోచుకోవాలి, దానికి మాత్రం ఏం ఆటంకం జరగకూడదని చెప్పేసి అది ఈ నేపథ్యంలోనే మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఈ మధ్యకాలంలో 4-5 ఘటనలు మనకు చాలా సులభంగా అర్థమవుతాయి. మొదట మన దేశంతో ఘటనని చూద్దాం. మాల్దీవ్స్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని చూసాం. ఈ మాల్దీవ్స్లో జరుగుతున్న పరిణామాలు ఏమిటి? మొదటిది, మోడీ గారు వెళ్ళి లక్షద్వీప్లో ఆయన మునిగాడు సముద్రంలో. దాన్ని ఏమంటాం? ఈత కాదు, స్నార్కెలింగ్ అంటే వేసుకొని సముద్రంలో చూసి చేపలని అటన్నిటిని ఆ స్నార్కెలింగ్ అందరూ టూరిస్టులు పోయిన వాళ్ళందరూ అది వాడతారు. ఈయన పోయి అక్కడ వాడాడు. వచ్చి బీచ్లో కుర్చీలో కూర్చొని గోడ కింద కూర్చొని ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు. ఫోజులు ఇవ్వడమే కాకుండా ఆయన ఏం చెప్పాడంటే, మీరు పెళ్ళిళ్ళు ఆ దేశం ఈ దేశం ఎందుకు చేసుకుంటారు, ఇంత సుందరమైన ప్రాంతాల్లో ఇక్కడ చేసుకోవచ్చు కదా అని చెప్పాడు. ఈ టూరిజం ఎంతకన్నా గొప్పది ఎక్కడ ఉందని చెప్పేసి ఆయన ట్విట్టర్లో వాటిలో పోస్ట్ చేశారు. దేనికి మాల్దీవుల్లో 3 మంత్రులకు కోపం వచ్చింది. కోపం వచ్చి వీడొట్టి క్లౌను, ఏమంటాం క్లౌన్ అంటే, వీడొట్టి విదూషకుడు, వీడు ఉగ్రవాది, విదూషకుడు అని చెప్పేసి 3 మంత్రులు ఇతని మీద కామెంటు చేశారు. మరి ఒక దేశ ప్రధాని విదూషకుడును టెర్రరిస్ట్ అని చెప్పంటే, ఎంత విదూషకులైనా దేశ ప్రధానికి విలువకుండా ఆ రకంగా మాట్లాడితే మన వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి నేరుగా ప్రభుత్వం ఏం చెప్పకపోయినా సోషల్ మీడియాలో ఇక ఆ దేశానికి టూరిస్ట్ వెళ్ళకూడదు, అక్కడ సినిమాలకు పోయాడు, అక్కడ పెళ్ళిళ్ళకి పోకూడదు, అన్ని బంద్, ఈజీ మై ట్రిప్ వాడు టికెట్లన్నీ క్యాన్సిలేషన్ చేసి అని చేసేసి వాడికి కోపం వచ్చింది. వాడు వెంటనే చైనా దగ్గరికి వెళ్ళిపోయాడు. మిజుజీ చైనా దగ్గరికి వెళ్ళి అధ్యక్షుడిని కలిసేసి, టూరిస్టులు చైనా నుంచి టూరిస్టులు వస్తారు, అన్ని ఏర్పాట్లు మేము చేస్తామని వాళ్ళు ప్రకటన చేసి ఈ రకంగా చేశారు. అప్పుడు మన వాళ్ళకి వచ్చింది, వీడు మనం ఎటు చేసి వాడికి చైనా వైపుకి నెట్టేస్తున్నట్టుంది, మళ్ళీ జాగ్రత్తలు తీసుకుందామని చెప్పేస్తున్నారు. వాడు అంతకుముందు నుంచి ఇక్కడ ఉండే సైనికులందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇదైన తర్వాత మీరు మార్చి 15వ తేదీ లోపల ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పారు. ఇది కొన్ని ఫ్యాక్ట్స్. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అక్కడ జనాభా ఎంత తెలుసా? 5,37,000 మంది. ఈ 5,37,000 మందిలో 1,20,000 మంది విదేశస్తులు, అంటే టెంపరీగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఆళ్ళు. భారతదేశం వాళ్ళు 33,000. అక్కడ వెళ్ళి పని కోసం వెళ్ళిన వాళ్ళు 33,000 మంది. అంటే 5,25,000 మంది ఉండేదానికి అది కూడా 20-30 దీవులు, పెద్ద దీవులు, చిన్నవన్నీ కలిపి ఇంకా ఉన్నాయి. అంత చిన్న దేశానికి ఎంత ప్రాధాన్యత ఏమిటి? మోడీ గారు అక్కడికి వెళ్ళి మునిగి చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, అది చిన్న దేశం కావచ్చు, కానీ వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగింది. ఇప్పుడు ఈ యుద్ధాలు జరిగాయన్నీ చిన్నవి. ఇప్పుడు ఇది ఒక 5 లక్షల జనాభా, ఆ పక్కన గాజాలో 20 లక్షల జనాభా, ఉక్రెయిన్లో 4 కోట్లు జనాభా, చిన్న జనాభా కలిగిన తైవాన్ అంతా 2 కోట్ల జనాభా. కాబట్టి జనాభా అనేది కాదు, సామ్రాజ్యవాద వ్యవస్థ ప్రక్రియలో అవి నిర్వహించే పాత్ర ఏమిటి అని చెప్పేసి. ఇది హిందూ సముద్రంలో ఉన్నది. అది స్ట్రాటజిక్ రూట్, అంటే చైనాకి ఎగుమతి అయ్యే నూనెలో 80% ఆ ప్రాంతంగా వెళ్ళింది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తే చైనాని కంట్రోల్ చేయడం
సులభం అవుతుంది. అందుకని ఆ దీవులకి ఆ ప్రాధాన్యత ఉంది. అమెరికాకి చైనాను కంట్రోల్ చేయాలంటే ఎక్కడో సౌత్ చైనాకు బానక్కర్లా, ఈ దీవుల దగ్గర వాళ్ళకి కంట్రోల్ ఉంటే చాలు. అమెరికా వచ్చే ఇప్పుడు కంట్రోల్ చేయడం అనేది కష్టం. అందుకని అమెరికా తరఫున భారతదేశం కంట్రోల్. అందుకని భారతదేశం యొక్క ప్రభావంలో మాల్దీవులు ఉంటే అమెరికాకి ఉపయోగం. వాస్తవంగా మనకు దగ్గర అక్కడ కావాల్సిన కూరగాయలు అవి ఇవన్నీ మనమే ఎగుమతులు చేస్తాం. 1998లో 2 గ్రూపుల మధ్య తగాదా వచ్చి అధికారంలో ఉన్నవాడిని దించేయాలని ప్రతిపక్షం వాడు ఒక కుట్ర చేశాడు. ఆ కుట్ర చేసినప్పుడు అధికారంలో ఉన్నవాడు మన దేశాన్ని అడిగితే మనం సైన్యం పంపి శాంతి కుదిర్చారు. ఎంత సైన్యాన్ని పంపారు? సైన్యం అన్నారు. 77 మందిని పంపారు. 2 హెలికాప్టర్లు పంపారు, ఒక విమానాన్ని పంపారు. ఈ వైద్యం చేయడానికి 100 మంది సిబ్బందిని పంపారు, అంతే. వాళ్ళకి 77 మంది చాలు. ఇంకా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కానీ 99% మంది ముస్లింలు. మనం లౌకిక విధానాన్ని పాటిస్తున్నంతకాలం పెద్ద సమస్య రాల. మన దేశంలో లౌకిక విధానం పాటిస్తున్నంతకాలం, ప్రపంచంలో అలీన విధానాన్ని పాటిస్తున్నంతకాలం, ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా ప్రజల యొక్క హక్కుల గురించి మనం మాట్లాడుతున్నంతకాలం, అరబ్ దేశాలతోటి మనం స్నేహంగా వ్యవహరిస్తూ, అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఏమంటాం ఇరుగు పొరుగు దేశాలతోటి, అటు బంగ్లాదేశ్ తోటి కానీ ఇటువంటి వాటితోటి మనం స్నేహంగా ఉంటాం. వీటన్నిటి సందర్భంలో ఈ మతం అనే సమస్య ముందుకు రాలా. ఎప్పుడైతే ఇక్కడ హిందుత్వ ధోరణి ప్రబలిందో, అది ఒక బహిరంగమైన మత వ్యతిరేక స్వభావాన్ని ఎప్పుడైతే సంతరించుకుందో, మాల్దీవ్ అంతర్గత రాజకీయాల్లో కూడా దాని ప్రభావం వచ్చి భారతదేశ వ్యతిరేకత ప్రబలి ఈ భారతదేశానికి వ్యతిరేకంగా అంత చిన్న దేశం భారతదేశానికి వ్యతిరేకంగా ఉండడం సరిపోదు. ఇంకోటికి ఎవరికో అనుకూలంగా ఉండాల్సి ఉంది. వాళ్ళకి కావాల్సిన కూరగాయలు ఎక్కడొస్తాయి, వాళ్ళకి కావాల్సిన మనుషులు ఎక్కడొస్తారు, ఎవడైనా బెదిరిస్తే రక్షణ ఎక్కడ వస్తుంది? అమెరికా దగ్గర కన్నా పోవాలి, కూడా దగ్గర పోవాలి. చైనా ఉంది కాబట్టి చైనా కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ప్రపంచ దేశాల్లో ఉండే వాటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో వాటిలో సహకారం చేస్తూ ఉంది. అందుకని చైనా. అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు ఎక్కడి నుంచి వస్తారంటే చైనా నుంచి వస్తారు, ఏ దేశానికైనా. కోవిడ్కి ముందు మాల్దీవులకి అధిక సంఖ్యలో చైనా వాళ్ళే టూరిస్టులు, మన భారతదేశం నుంచి కాదు. భారతదేశం 2వ స్థానమే. 2వ స్థానం ఎందుకంటే మనకు డబ్బులు తక్కువ, చైనా వాళ్ళకే ఎక్కువ డబ్బులు. అందుకని ప్రపంచంలో ఎక్కడ చూసినా చైనా వాళ్ళే టూరిస్టులుగా. చైనాకు టూరిజం వెళ్ళడమే కాదు, ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా చైనా వాళ్ళే ఎక్కువ టూరిస్టులు కనపడుతుంటారు. ఆ మాల్దీవులు కూడా కోవిడ్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందని చెప్పంటే, కోవిడ్ తర్వాత విమాన ఛార్జీలు పెరిగినాయి అంటారు. భారతదేశం నుంచి విమాన ఛార్జీ తక్కువ, అక్కడ నుంచి ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఇంకా ఇప్పుడు ఈ అధ్యక్షుడు వెళ్ళి మీరు టూరిస్టులు కూడా బాగా పంపండి అంటే వాళ్ళు కూడా పంపుతామని చెప్పేసి అన్నారు. విషయం ఏంటంటే, ఈ మొత్తం వాతావరణం అని చెప్పేసేది ఈరోజు అక్కడ అమెరికన్ ప్రభావాన్ని అంత కీలకమైన ప్రాంతంలో బలహీనం చేస్తుంది. భారతదేశం యొక్క తెలుగు తక్కువ మూలంగా ఇట్లా బలహీనం అవుతుంది. కాబట్టి మీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుకోవడం ద్వారా ఇప్పుడు మళ్ళీ విదేశాంగ మంత్రుల సమావేశాలు ఏదో ఈజౌట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అది అంత పెద్ద యుద్ధంలాగా ప్రతిరోజులకు పోవచ్చు. కానీ సామ్రాజ్యవాద ప్రయోజనాలు, అంతర్జాతీయ రాజకీయాలని, దేశాల మధ్య సంబంధాలని ఎటువంటి పద్ధతిలో సోషలిజాన్ని దెబ్బతీయాలి, చైనా యొక్క పురోభివృద్ధిని ఆటుకోవాలి, దాని యొక్క ప్రపంచంలో దాని స్థాయి ఒంటరిపాటు చేయాలి అని చెప్పంటే ఇప్పుడు మాల్దీవులు ఒక ముఖ్యమైన అంశమైంది. అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంది. దాని వివరాలని మీకు తెలుసు, దాని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. ఇజ్రాయెల్ అక్కడ ఉండాలి, ఎన్ని దుర్మార్గాలు చేసినా అక్కడ ఉండాలి, ఎన్ని దుర్మార్గాలు చేసినా దాన్ని సమర్థించాలి. లేకపోతే బైడెనే వచ్చి సందర్శించి పోతాడా? అటువంటి పద్ధతిలో ఉంది. ఇప్పుడు ఆ యుద్ధం కొనసాగుతూ ఉంటే పర్యవసానాలు ఏమిటి? ఇప్పుడు హౌతీ వాళ్ళు ఎర్ర సముద్రంలో ఉండే ఓడల మీద బాంబులు వేయడం మొదలుస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఈడెన్ మీరు ఇప్పుడు పోయి మ్యాప్ చూసుకోండి, వాటి ప్రాధాన్యతలు మీకు అర్థమవుతాయి. ఆ గల్ఫ్ ఆఫ్ ఈడెన్లో ఉండే పడవలన్నీ సొమాలియా పైరేట్స్ అన్నీ వాళ్ళు బాంబులు వేయడం, దాడి చేసి దోసుకుపోవడం వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నాం?
మీరు పాలస్తీనా మీద ఈ రకంగా యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇజ్రాయెల్కి సహకరించేవాళ్ళు, ఇజ్రాయెల్ ఓడరేవులకి ఓడలు పంపేవాళ్ళు అలాంటి మీద దాడి చేస్తామని వాళ్ళు ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రపంచంలో వ్యాపారం అంతా 20% వ్యాపారం సూయజ్ కెనాల్ ద్వారా, అంటే సూయజ్ కెనాల్ అక్కడ మధ్యధరా సముద్రంలో నుంచి సూయజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి వస్తారు. ఎర్ర సముద్రంలో నుంచి దాటి ఈ గల్ఫ్ ఆఫ్ ఈడెన్ అని చెప్పేసి ఆ సముద్రంలోకి వస్తారు. గల్ఫ్ ఆఫ్ ఈడెన్ నుంచి అరేబియా సముద్రంలోకి వస్తారు. అరేబియా సముద్రం పక్కన మన దేశం ఉంటుంది. ఇప్పుడు ఆ గల్ఫ్ ఆఫ్ ఈడెన్లో ఎర్ర సముద్రంలో జరిగే దాడులను రక్షించడానికి కోసం అతి దగ్గరగా ఉండి సహాయం చేయగలిగే 2 దేశాలు పాకిస్తాను, భారతదేశం. పాకిస్తాన్ అమెరికా మాట్లాడటం లేదు. ఇప్పుడు మన భారతదేశం యొక్క పడవలు వెళ్ళి మేము అమెరికా ఓడను రక్షించాం, వాళ్ళ సిబ్బందిని ప్రాణం నష్టం లేకుండా తీసుకొచ్చామని చెప్పేసి ఇప్పటి వరకు మేము యుద్ధం చేస్తున్నాం అంటలా, వాటికి రక్షణ ఇస్తున్నాం, అక్కడ మనుషులు చావకుండా చూస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు చేస్తున్నారు? భారతదేశం యొక్క ఓడనమేమీ చేయలేదు కదా. కానీ అమెరికాతోటి వ్యూహాత్మక సంబంధం పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు అరబ్ దేశాలకు వ్యతిరేకంగా అక్కడ ఏదైనా ఉంటే భారతదేశ సహాయం ఈరోజు అమెరికా అక్కడ చేస్తుంది. ఎవరికి లేదు? ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. దీనివల్ల ఏం జరుగుతుంది భారతదేశానికి? అంతకుముందు మీరు చూశారు, మేము నూనె ఉత్పత్తులను ఆపేస్తున్నామని చెప్పేసి ఆ దేశాలన్నీ చెప్తే వెంటనే తోకముడి చేసి మళ్ళీ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసింది, మరొక వ్యతిరేకంగా ఓటేసిన దేశం. ఈరోజు ఈ అరబ్ కంట్రీస్ అన్నీ భారతదేశానికి ఇప్పుడు ఈ ఎర్ర సముద్రం మీద అమెరికాకో ఇజ్రాయెల్కో సహాయకారిగా నువ్వు ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తే భారతదేశం మీద మొత్తం ఎంబార్గో ప్రకటించేస్తే 180% దిగుమతి చేసుకునే భారతదేశం గుడ్లు మిట్టపెంచాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని అక్కడ మనం శాంతిని కోరుకోవాలి, యుద్ధాన్ని తీవ్రత చేయకూడదు. అలాగే పాలస్తీనా కోసం వీళ్ళు ఈ హౌతీలు, సోమాలియా పైరేట్స్ వీళ్ళందరూ గొప్పవాళ్ళని కాదు, కానీ పాలస్తీనాకి నువ్వు నిలబడకుండా వీళ్ళ యొక్క తప్పుల్ని ఎత్తి చూపితే ఉపయోగం ఏం లేదు. కానీ ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదంతో వాళ్ళ ప్రయోజనాలు రక్షించడం కోసం భారతదేశం ఈరోజు వ్యవహారం చేస్తూ ఉంది. ఇది ఇంకా కొనసాగితే ఇజ్రాయెల్ దాని యొక్క శక్తి ఏమిటి, దాని బాంబులు ఏమిటి, దాని తుపాకులు ఏమిటి అన్నీ అనుకున్నారు. ఇప్పుడు వరకు ఏం కాల. ఇప్పుడు వరకు 25,000 మంది చనిపోయారు తప్ప, గాజా అంతా ధ్వంసం అయింది తప్ప దాని మీద విజయం సాధించిందేమీ లేదు. మొత్తం నాటో దేశాలన్నీ మేము ఉక్రెయిన్కి సహాయం చేసేస్తున్నాం, బాంబులు అవి ఇవి తుపాకులు, ప్యాట్రియట్ మిసైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ పెట్టేస్తున్నాం. 689 రోజులు ఎంత ఇప్పుడు అయింది. ఇప్పుడు వరకు ఏమి ఒక ఇంచు అటు ఇటు కదలకుండా అది నడుస్తూ ఉంది. కాబట్టి దీనివల్ల జరుగుతుంది ఏంటి? మొత్తం ఈ దేశాలన్నీ సమిధలు కావడం, సామ్రాజ్యవాదం, గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ, వాళ్ళ లాభాలు అవి మాత్రం స్థిరంగా ఉంటాం కాదు, యుద్ధాల వల్ల వాళ్ళ లాభాలు పెరుగుతాయి. ఎందుకంటే అమెరికా ఎన్ని తుపాకులు, ఎన్ని బాంబులు, ఎన్ని తయారీ, ఎంత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది, ఎంత లాభాలు పెరిగినాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయే పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ కోలుకుంటుందని చెప్తాను. కోలుకోవడం వల్ల జనం బాగా తిని కాదు, యుద్ధాలకు బాగా ఈ తుపాకులు ఇవన్నీ అమ్మి ఈరోజు కోలుకుంటుంది. అందుకే వీటన్నిటిని మనం పరిశీలన చేస్తున్నప్పుడు అమెరికా యొక్క ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి. దాని యొక్క ఫైనాన్స్ క్యాపిటల్ లాభాలు రక్షించుకోవడం, రెండోది ప్రపంచంలో యొక్క ఇంధన వనరుల మీద దాని ప్రపంచ సామ్రాజ్యవాదానికి పట్టు పోకుండా, అటు రష్యా దగ్గర ఇంధనం ఉంది, గ్యాసు, ఆయిల్, రష్యా మీద ఆధారపడకూడదు. ఆధారపడితే యూరోప్ అంతా రష్యా ప్రభావంలోకి, అమెరికాకు దూరంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి రష్యా అమెరికా ప్రభావం మీద వేసుకోవాలి. అందుకని ఆ యుద్ధం కొనసాగుతూ ఉంది. ఏదో రష్యా దుర్మార్గం, ఉక్రెయిన్ సన్మార్గం అనేది ఆ మీమాంస చిన్నది. అసలు మీమాంస ఏంటంటే రష్యా మీద ఇంధనం కోసం యూరోప్ ఆధారపడకూడదు అంటే యుద్ధం జరగాలి. అందుకని ఈరోజు ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికా నుంచి వస్తుంది, మన దేశం నుంచి పోతుంది. మన దేశానికి ఇంధనమే లేదు, మన దేశం నుంచి ఎట్టబోతుంది? ఇక్కడే మళ్ళీ కిట్కు. ఇప్పుడు అంబానీ, ఇప్పుడు దాకా మనకు తెలిసినంత అదాని. రష్యా నుంచి చవకగా, రష్యా వాడు ఏం చేస్తున్నాడు, తన ఆయిల్ అమ్ముడుకోవడం లేదు కాబట్టి ఎవడు అడిగితే వాడికి ఇచ్చేస్తున్నాడు చవకగా. అందుకని మన దేశం వాళ్ళు రష్యా నుంచి చవకగా ఇంధనం కొనుక్కొని, ఆయిల్ కొనుక్కొని ఇక్కడ రిఫైనరీస్లో రిఫైన్ చేసేసి యూరోప్కి అమ్ముకుంటున్నాడు. ఎవరు? అంబానీ.
బహుశా వాడి జీవితంలో ఎప్పుడు రానంత లాభం ఈ 2 ఏళ్లలో వచ్చేసింది. ఇది ఆ రకంగా రష్యా ఆయిల్ పరోక్షంగా ఈ దోవన వెళ్తుంది, అమెరికా మీద ఆధారపడుతుంది. రష్యా నుంచి దూరం చేయాలని చెప్పేసి దాని యొక్క ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఇక్కడ ఇంధనం మీద పట్టు పోకూడదు. ఎందుకు పోకూడదు? ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఈ తుర్క్మెనిస్తాను లేకపోతే అజర్బైజాను వీటన్నిటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇరాన్ మీదుగా ఈ లైన్ వేసేసి ఈ ఇంధనాన్ని చైనా ప్రభావం ఉండే దేశాలకు పోవాలని సౌదీ అరేబియాతోటి చైనా ఒప్పందం చేసుకుంది. సౌదీ అరేబియాకి ఇరాన్కి స్నేహం పెంచింది. కాబట్టి క్రమక్రమేణా ఈ ఇంధనం చాలా లోతుగా ఉండే ఇంధనం ఉండే ప్రభావం తగ్గిపోతూ ఉంది. కాబట్టి మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పంటే ఇట్లాంటి ఘర్షణ కావాలి. అదే ఈరోజు కీలకమైందని చెప్పేసి దీని ప్రభావం మనం అమెరికా పంచన చేరి అమెరికాకి ఒక బ్యాటరింగ్ ర్యామ్ లాగా దానికి ఉపయోగపడే స్థితిలో భారతదేశం ఈరోజు ఉంది. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకి విదేశాంగ విధానానికి చాలా నష్టం జరుగుద్ది. ఈ ఎక్కడ ఎవరికో నష్టం జరిగితే మన ప్రజలు పట్టించుకోకపోవచ్చు, కానీ మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా చాలా తీవ్రమైన ఒక చిన్న మోతాదు ఇప్పుడు మాల్దీవుల్లో చూస్తున్నాం. అరేబియన్ సీ రూట్ అంటే మన నూనె సరఫరాలు కూడా రష్యా ఇప్పుడు రష్యాకి తెలుసు మనం శుద్ధి చేసుకొని అమ్ముకొని లాభం చేసుకుంటున్నామని. ఇప్పుడు చూసి చూడండి, వాడికి కూడా అవసరం కాబట్టి చూసి చూడనట్టు ఉంటున్నారు. వాడి అవసరం తగ్గిపోయిన తర్వాత వాడికి నేను అమ్మనని చెప్పంటే అంతే సంగతులు. అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఈ రీత్యా చూసినప్పుడు సామ్రాజ్యవాదం మీద మనం పోరాటం, సామ్రాజ్యవాదం యొక్క అర్థం చేసుకోవడం, భారతదేశం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా వైఖరి తీసుకునేట్టు చేయడం అని చెప్పేసి చాలా ముఖ్యమైనది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక చివరి అంశం ఏంటంటే నేను చెప్పేది, సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిరంతరం ఫైనాన్స్ క్యాపిటల్ దోపిడీ చేసుకుంటుంది. అది అప్పుడు నిజమే, ఇప్పుడు నిజమే. ఇప్పుడు ఇంకా ఎక్కువ నిజం ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయ ఫైనాన్స్ క్యాపిటల్ వచ్చింది కాబట్టి ఏ ప్రాంతాన్ని ఏ దేశాన్ని వదిలిపెట్టదు, ఆ దోపిడీని కొనసాగించింది. దాంట్లో అమెరికా ఇప్పుడు ఈరోజు నాయకత్వం వహిస్తుంది. చైనా, వియత్నాం ఇటువంటి సోషలిస్ట్ దేశాలున్నా అవి బాగా పెరుగుతున్నా అంతర్జాతీయ పెట్టుబడితోటి అవి కూడా సంబంధాలు పెట్టుకొని తమ ఆర్థిక వ్యవస్థల్ని నడుపుకుంటున్నాయి. కాబట్టి అంతర్జాతీయ పెట్టుబడిలో వచ్చే సమస్యలు ప్రభావం ఆ దేశాల మీద కూడా ఉంటుంది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థల మీద కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవాలంటే ఇవాళకి వీళ్ళ మీద ఎదురు తిరిగి పోరాడగలిగిన స్థితి లేదు. అందుకని చాలామంది అంటుంటారు, ఇంత జరుగుతుంటే చైనా వాడికి మద్దతు ఎందుకు ఇవ్వదు, వీడికి మద్దతు ఎందుకు ఇవ్వదు అంది. మద్దతు ఇస్తుంది, పరోక్షంగా ఉక్రెయిన్కి ఇస్తున్నారు, పాలస్తీనాకి ఇస్తున్నారు. కానీ సోవియట్ యూనియన్ చేసినట్టు ప్రత్యక్షంగా రాగలిగిన పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకొచ్చే సమస్య ఏంటంటే అంతర్జాతీయంగా సామ్రాజ్యవాదం బలపడినట్టు కనపడుతుంది. అలాగే ప్రతి దేశంలోనూ అభివృద్ధి శక్తులు బలపడినట్టు, మన దేశంలో మోడీ, అక్కడ ట్రంప్, ఇంకో చోట మొక్రాన్, ఇంకో చోట బాల్సనారో, ఇంకో చోట ఎవడో వీళ్ళు బలపడినట్టు కనపడుతుంది. విప్లవం బలహీనపడిపోతున్నట్టు కనపడుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలుగా చూస్తే ఏమీ ఎక్కడ పెరుగుదల లేదు, అక్కడక్కడ బలహీనమైపోతుంది. ఇంక విప్లవానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? అసలు విప్లవం అనేది కరెక్టా కాదా? ఏమైనా పెట్టుబడిదారీ విధానం శాశ్వతమైందేమనేమో అని చెప్పేసి ఆరోపణ ఆలోచనలు అవన్నీ వస్తుంటాయి. ఇక్కడున్న కూర్చున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి, ఎందుకంటే మనం అన్నీ అనుభవించిన ఉన్నవాళ్ళం కాబట్టి. ఇక్కడ రాని వాళ్ళకి అసలు ఏది రాదు, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఉద్యమాలు చూసి, పోరాటాలు చూసి, కమ్యూనిజం అవన్నీ చదివిన బాపత్తు కాదు. వాళ్ళందరూ సోషల్ మీడియాలు చూసి, పుస్తకాలు చూసి, టీవీలు చూసి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు. మరి ఇది ఇలాంటి స్థితి ఉంటుందా అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం చూస్తే విప్లవ శక్తులకి నిరాశాజనకమైన వాతావరణం. నిరాశాజనకమైతే కొంతమందికి నిరాశ, కొంతమందికి నిస్పృహ వాతావరణం. ఎక్కువ మందికి నిరాశ నిస్పృహ ఉండదు, కానీ తావేంటి అనే ప్రశ్న. చాలామందికి నిరాశ నిస్పృహ ఉండదు, ఏమైనా వచ్చేస్తుంది, లేని చెప్పాడు, మార్క్స్ చెప్పాడు, సోషలిజం గ్యారెంటీ వచ్చేస్తుందని చెప్పి నమ్మకం వాడికి కూడా ఎట్టా వస్తుంది, మార్గం ఏమిటి అని చెప్పే ప్రశ్నలు ఇవన్నీ. దీనికి నేను చెప్పేది ఏంటంటే,
బహుశా లెనిన్ 1913 ముఖ్యంగా 1906లో మొదటిసారి విప్లవం వచ్చింది రష్యాలో, ఫిబ్రవరి విప్లవం అంటాం. ఆ 1906 నుంచి 1915 దాకా ఆనాడు మనకన్నా నిస్పృహ ఎక్కువ పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మనకేం ప్రపంచ యుద్ధం లేదు, మనుషులు చచ్చిపోయే పరిస్థితి ఎక్కడెక్కడెక్కడ వేరు తప్ప అసలు ప్రపంచం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు, సెకండరీ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ బూర్జువా వర్గం తరఫున చేరిపోయినాయి. యుద్ధం కావాలని చెప్పినాయి. పార్లమెంట్ శాసనసభలో యుద్ధాలకి గ్రాంట్స్ ఇవ్వడంలో పోటీలు పడి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కాదు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు పోటీలు పడి బూర్జువా వర్గానికి ఓట్లేసి యుద్ధాలు చేశారు. బోల్షివిక్ పార్టీలో కూడా లెనిన్ నమ్మేవాడు చాలా తక్కువ. చైనాలో రష్యాలో విప్లవం వస్తే సిద్ధంగా అండి అని చెప్పేసి లెనిన్ చెప్తే ఎవడు స్టాలిన్తో సహా ఎవరు నమ్మల లెనిన్ని. కృపస్కాయ ఏం రాసుకుని ఇతనికి ఏమైనా పిచ్చి పెట్టిందా అని చెప్పేసి రాసింది. ఆ టైంలో అట్లా అనిపించిందంట, ఇది ఏం పిచ్చి పెట్టిందా ఈ విప్లవం అంటాడేంటి అని చెప్పేసి. అట్లా అంత నిస్పృహ వాతావరణం ఆ రోజు ఉన్నది. అయినా మొదటి ప్రపంచ యుద్ధం వచ్చి 16 వచ్చి ఏప్రిల్ తీసేసి వచ్చి 17 అక్టోబర్కి వచ్చేసరికి విప్లవం వచ్చింది. అందుకని పరిస్థితులు పెద్ద ఎక్కువ సమయం తీసుకుంటాయి అని చెప్పి అనుకోకర్లా. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు చాలా వేగంగా మార్పులు వస్తాయి. ఆ వేగంగా మార్పులు వచ్చినప్పుడు కొంతమంది బోళపడిపోతారు. అంటే బస్సు సడన్గా మలుపు తిరిగిందనుకోండి, అజాగ్రత్తగా ఉన్నవాడు పడిపోతాడు, గట్టిగా పట్టుకున్నవాడు నిలబడతాడు. తెలివితేటలు కలిగిన వాడు కూడా ఇలాగ వంగి, అంటే ఆపోజిట్ సైడ్ వంగి బ్యాలెన్స్గా ఉంటారు. మనలో కూడా అంతే, కొంతమంది పడిపోతుంటారు, కొంతమంది నిలబడతాడు. కాకపోతే దూరదృష్టి ఉన్నవాడు మలుపు తిరుగుతున్నట్టున్నాయి, ఇటు తిరిగితే మనం అటు వంగుదామని చెప్పేసి వంగి పరిణామాలను వినియోగించుకొని 1914లో అదే జరిగింది. లెనిన్ దూరదృష్టి ఉంది కాబట్టి దాన్ని ఆ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాడు. కొంతమంది లెనిన్ మీద నమ్మకం ఉంది కాబట్టి గట్టిగా పట్టుకొని నిలబడ్డారు, దాని మీద పడిపోయారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో సామ్రాజ్యవాద పరిస్థితి అంత వేగంగా వచ్చే పరిణామాలు ఇప్పుడు ఇవాళకి మీరు చూస్తే కనపడకపోవచ్చు, కానీ వాతావరణం చూస్తే మీకు అది అర్థమవుతుంది. ఒకటి, పెట్టుబడిదారీ విధానం, ఆర్థిక వ్యవస్థ అంత హుషారుగా ఏం లేదు. మొత్తం ప్రపంచం అంతా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చూస్తే హుషారుగా లేదు. 3% కన్నా 2.5, 3% కన్నా ఎక్కువ పెరగడం అంటే ఒక రకమైన ఆర్థిక స్తంభన, రిసెషన్లో ఈరోజు ఉన్నది. ఈ మాత్రమైన కొద్దిగా 2.5 అంటే యుక్రెయిన్ యుద్ధం మూలంగా, వీటన్నిటి మూలంగా ఈ తాత్కాలిక డిమాండ్ పెరగడం మూలంగా ఉంది. రెండో కారణం ఏంటంటే సోషలిస్ట్ దేశాలు అవి కూడా దెబ్బతిన్నా కానీ ఇంకా 4%, ఇంతకుముందు 7, 8, 9, 10% ఉండే దేశాలు ఇప్పటికే 4, 5, 6% పెరుగుతున్నాయి. కాబట్టి వాటి పెరుగుదల కూడా ప్రపంచ సగటులో చేరుతున్నాయి. కాబట్టి ఈ మాత్రమైన అంకెలు మనకి కనపడుతున్నాయి. రెండవది, ఈరోజు అంతర్జాతీయ పెట్టుబడిదారుల లాభాల కోసం ప్రపంచం మీద ఎంత ఒత్తిడి చేసి గుంజుకుంటుందంటే దాని పర్యవసానంగా ప్రజలు తీవ్రమైన అశాంతికి గురై ఉన్నారు. ఆ అశాంతికి గురైన ప్రజలు పోరాటాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఆ ఉద్యమాలు, అశాంతి యొక్క రిఫ్లెక్షనే ఈరోజు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉండే అశాంతికి. ఈరోజు ఇజ్రాయెల్, హమాసు, ఉక్రెయిన్, రష్యా, లేకపోతే హౌతీలు, లేకపోతే హిజ్బుల్లాలు, ఇట్లాంటి శక్తులన్నీ పోరాటాలు జరుగుతున్నాయంటే ఆ పోరాటాలు చేసేవాళ్ళు అభ్యుదయ శక్తులు కాకపోవచ్చు, కానీ ఆ పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ పోరాటాల పేరుతోటి వేల మంది ఎందుకు చచ్చిపోతున్నారు? ప్రాణాలు ఎందుకు ఇచ్చేస్తున్నారు? సుఖంగా బతకగలిగే అవకాశం ఉంటే అట్టు ఇస్తారా? ఇక ఈ పరిస్థితుల్లో సుఖంగా బతకగలిగే పరిస్థితి లేదు. దేవుడి పేరు మీద, ఆ పేరు మీద, కులం పేరు, మతం పేరు ఎదురుగా పోరాడి సావడం అనే స్థితి, ఈ పరిస్థితి అది వ్యక్తం చేస్తుంది. అందుకనే ఏమి ఆలోచన చేయని వాడికన్నా తప్పుడు ఆలోచన చేసేవాడు బెటర్ అని అంటారు. ఎందుకని? వాడికి రేపో ఎల్లుండో ఏమైనా బెటర్ ఆలోచన చేసే అవకాశం
ఉంటుంది. ఏం ఆలోచన చెబితే నువ్వు బెటర్ లేదు, తప్పు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక అరబ్ దేశాల్లోనేమో ఏమంటాం, ఒక సామ్రాజ్యవాదానికి వ్యతిరేకించే శక్తులే వాళ్ళు. కానీ ఒక మత ఛాందస్సం దృష్టి నుంచి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ సామ్రాజ్యవాదం వ్యతిరేకించడం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అక్కడ క్రైస్తవ మతం కాబట్టి దాన్ని నాశనం చేయాలని క్రూసేడ్లాగా వ్యతిరేకించడంలా, అమెరికా వాడు ఇక్కడ పెట్టుబడి దోచుకుంటున్నాడు, మా సంస్కృతిని, మా మతాన్ని, వీటన్నిటిని నాశనం చేస్తున్నాడు, ఈ సామ్రాజ్యవాదం ఉండకూడదని చెప్పేసి దృక్పథం నుంచి వ్యతిరేకించేవాడు చెడ్డవాడు కావచ్చు. వ్యతిరేకించేది ఒక ఏమంటాం సరైన సమస్య మీద వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు సరైన సమస్య మీద వ్యతిరేకిస్తూ వాళ్ళ లక్ష్యం తప్పుడు లక్ష్యం కాబట్టి వాళ్ళు ఎప్పుడూ విజయం సాధించలేరు. ఆ విజయం సాధించలేని అపజయాల నుంచి సరైన మార్గం ఏమిటో ఎంచుకునే పద్ధతి వస్తుంది. మీకు 1857 లెనిన్ మార్క్స్ ఏమన్నాడు? 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు దాని సిపాయిల పితూరి అది అన్నారు. మార్క్స్ దాని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నాడు. ఎందుకన్నాడు? వాడు ఆ చక్రవర్తి మీద పోట్లాడిన వాళ్ళు ఏ అభ్యుదయవాదులు? వాళ్ళు ఓడగొట్టిన జమీందారులు, ఓడగొట్టిన రాజులు, పంది వారిని తీయాల్సి వస్తుందని చెప్పేసి మత ఛాందస్సంతో బాధపడిన సైనికులు, ఇటువంటి వాళ్ళు దాంట్లో పాల్గొన్నారు. కానీ 1957లో ఎందుకు పాల్గొన్నారు? వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మూలంగా ప్రజలందరూ విసిగిపోయారు, వేసారిపోయారు. ఎవడు తిరుగుబాటు చేస్తే వాడు వెనక ర్యాలీ కదలుచుకున్నారు. అచ్చంగా వీళ్లే వస్తే 5 నిమిషాల్లో వీళ్ళందరూ నాశనం చేసేవాళ్ళు. దేశం మొత్తం మీద రైతాంగం వీళ్ళ వెనక చేరింది కాబట్టి ఏ భూస్వాములైతే, ఏ రాజులైతే తమను ఇప్పటి వరకు దోచి నాశనం చేశారో అటువంటి వాళ్ళకి సానుకూలంగా ఈ రైతాంగం అంతా వాళ్ళ వెనక చేరారు. ఎందుకు చేరారు? ఈ భూస్వాములే బెటర్లాగా ఉంది, ఈ బ్రిటిష్ వాడు ఇండిగో అని చెప్పేసి అదేని చెప్పి ఇదే మమ్మల్ని అందరినీ నాశనం చేస్తున్న, దేశాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి రైతాంగం భావించింది కాబట్టి వెనక్కి చేరారు. కాబట్టి కానీ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు వెనక చూపు కలిగిన వాళ్ళు, తిరుగుబాటుదారులందరూ వెనక చూపు కలిగిన వాళ్ళు ఒక ఆధునికమైన సామ్రాజ్యవాదాన్ని ఎట్ట వాదించగలరు? ముందు చూపు కలిగిన వాళ్ళు వాదించగలరు. కానీ అది ఒక జాతీయోద్యమానికి, అభ్యుదయ జాతీయోద్యమానికి అది ప్రాతిపదిక అయింది. కాబట్టి ఈరోజు కంజక్చర్, ఈరోజు పరిస్థితులు కూడా అటువంటి కంజక్చర్లో ఉన్నాయి అని చెప్పేసి మనం ఏ మూల, ఏ దేశంలో, ఏ రూపంలో అటువంటి అభ్యుదయ శక్తులు ప్రధానమైన శక్తిగా ముందుకు వచ్చి అది ఎలా వస్తుందని చెప్పేసి ఈరోజు చెప్పలేము. ఆ రోజు రష్యాలో విప్లవం వస్తుందని కూడా ఎవరు చెప్పలా. అందరూ రాదనుకున్నాడు. ఒక లెనిన్ మాత్రమే చెప్పాడు, బలమైన సామ్రాజ్యవాద దేశాల్లో రాదు, సామ్రాజ్యవాదం అంతా ఒక చైన్ లాంటిది. బలమైన లింకులు ఉన్న చోట తెగదది, బలహీనమైన లింకు ఉన్న చోట తెగిపోద్ది లాగితే. ఇప్పుడు మనం తాడును లాగామనుకోండి, అది ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడే తెగుద్ది. ఈ సామ్రాజ్యవాదం అనేది బలహీనంగా ఉంది ఎక్కడంటే రష్యాలో, అందుకని ఇక్కడ తెగుద్ది, ఇక్కడ బ్రేక్ అవుద్ది, అందుకని ఇక్కడ విప్లవం చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి అట్లాంటి స్థితిలో ఉన్నాం అని చెప్పేసి మనం గమనిస్తే ఈ ప్రపంచంలో ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి స్థితులే ఈరోజు ప్రధానమైన పాత్ర నిర్వహిస్తున్నాయి, ముందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఈ వాతావరణం చాలా అచిరకాలంలోనే మారిపోద్ది అని చెప్పేసి మనం గమనంలో పెట్టుకోవాలా. ఇది ఆశ కాదు. మీరు ఈ పరిస్థితులన్నింటినీ చారిత్రకంగా పరిశీలన చేసి సామ్రాజ్యవాదం యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే, సామ్రాజ్యవాదం ఎటువంటి శక్తులను సృష్టించుద్ది అని చెప్పేసి, ఎటువంటి శక్తులను వినియోగించుకుంటుంది, ఎటువంటి శక్తుల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే అటువంటి ఒక శాస్త్రీయమైన ఆశావాదం మనకి కలుగుద్ది. ఏదో ఆశయం మీద భక్తితోటి ఆశావాదం కాకుండా ఒక శాస్త్రీయమైన ఆశావాదం మనకు కలుగుద్ది. అందుకనే ఈ సామ్రాజ్యవాదం గురించి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో ఒక అంతర్జాతీయ సామ్రాజ్యవాదం నిర్వహించే అంశాలే ప్రధానమైనగా ముందుకొచ్చే అవకాశం, ప్రపంచ దేశాలు వాటి పట్ల రియాక్ట్ అయ్యే అవకాశం. ఈ 14 ఏళ్లలో మోడీ గారు చేసిన పని అదే. మోడీ గారు చేసిన పని ఇప్పటికి చెప్పుకొని G20 నిర్వహించాను, అమెరికా మీటింగ్లో మాట్లాడాను, అమెరికా అధ్యక్షుడితో సెల్ఫీ,
తీసుకున్నాను, షీ జిన్పింగ్ తోటి ఉయ్యాల్లో ఊగాను గుజరాత్లో, ఇవే కదా. అంటే సగం ఆయన బిల్డప్ చేసుకోవడానికి ఈ దేశంలో భాగం కన్నా ప్రపంచంలో చేసిన దాన్నే ఎక్కువ చూసుకొని బిల్డప్ చేసుకున్నాను. ఎందుకని? అంతర్జాతీయ రాజకీయాల యొక్క ప్రాధాన్యత అది. ఇప్పుడు విశ్వగురువు ఆయన, ఇప్పుడు దేశంలో గురువులకు గడ్డాలు లేవు, కానీ విశ్వగురువుకి మాత్రం చూపించుకోవాలంటే, ఎందుకంటే గడ్డం చేసుకుంటే ప్రపంచంలో అందరూ గడ్డాలు చేసుకున్నారు. ఇప్పుడు ఈయన గురువుగా ఉన్నాడు కాబట్టి 20 మంది 30 మంది దేశాల ప్రతినిధులు ఉన్నారనుకోండి. అందుకని నేను చెప్పాను, షేవింగ్ చేసుకోవడానికి తక్కువ ఖర్చు అవుద్ది, ఆయన గడ్డాన్ని ట్రిమ్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పాను. అంటే విశ్వగురువు అనేది ఎందుకు ప్రత్యామ్నాయం చేస్తున్నారు? అది యాదృచ్ఛికం కాదు, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. ఉట్టి దేశవాళీ పరిస్థితులే కాదని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే, మనం దేశంలో ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేయడం అంత ప్రధానమో దీన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రధానం. అది మనకు ఒక విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించుద్ది. ఈ లెనిన్ ఈ వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఈ ఇంకోసారి పునర్విచారణ, పునర్పఠనం చేసుకుంటే మనకి మార్గం సుగమం అవుద్ది, మార్గాన్ని మనం సక్రమంగా ఎంచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు. పోరాడదాం పోరాడదాం. ఓకే కామ్రేడ్స్, మనందరి తరఫున కామ్రేడ్ రాఘవల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కామ్రేడ్ శ్రీనివాసరావు గారు వచ్చి వందన సమర్పణ చేయాలి. శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం. శ్రీనివాసరావు, ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే అడగండి కామ్రేడ్స్. దక్షిణ చైనా సముద్రం కూడా సామ్రాజ్యవాదానికి ఒక కీలకమైంది. ఎందుకంటే అభ్యుదయ శక్తులు మళ్ళీ పుంజుకోవడానికి చైనా బలపడటం అనేది చాలా తోడ్పడుతుంది. కాబట్టి చైనాని బలపడకుండా సామ్రాజ్యవాదానికి ఒక ప్రత్యర్థిగా అది అభివృద్ధి కాకుండా చూడటం అమెరికాకి అవసరం. అటువంటి చూడాలంటే రెండే మార్గాలు. నేరుగా చైనాతోటి అమెరికా వచ్చి తలపడటం, అది ప్రస్తుత పరిస్థితిలో సాధ్యం కాదు. ఒక ప్రాక్సీని అక్కడ పెట్టి దాన్ని అడ్డం పెట్టుకొని చైనా మీద పెత్తనం నిలబెట్టుకోవడం, అందుకు తైవాన్ ఉపయోగపడుతుంది. దక్షిణ చైనా సముద్రంలో అక్కడ ఇజ్రాయెల్ ఉపయోగపడినట్టు ఇక్కడ తైవాన్ ఉపయోగపడుతుంది. అయితే తైవాన్ ఒక స్వతంత్ర దేశం. స్వతంత్ర దేశాన్ని ఆక్రమించడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. ఆ స్వతంత్ర దేశానికి నేను మద్దతిస్తున్నానని చెప్పేసి మనకందరికీ అనిపించేట్టుగా అమెరికా వ్యవహరిస్తుంది. కానీ 1971 తర్వాత అమెరికా కూడా అది ఒక స్వతంత్రమైన దేశంగా అమెరికా కూడా చెప్పలేకపోతుంది. ఇప్పుడు కూడా ఈ మధ్య బైడెన్ కూడా వాస్తవంగా స్వతంత్ర దేశం కాదు. ఎందుకంటే తైవాన్ చైనాలో అంతర్భాగం. మీరు 1949లో విప్లవం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చాంఘై షేక్ పారిపోయి తైవాన్ దీవిలో నా రాజ్యం అని ప్రకటించుకున్నాడు. రాజ్యమని ప్రకటించుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చైనా విప్లవ ప్రభుత్వం దాన్ని వెంటనే ఆక్రమించుకొని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడాల. ఎందుకు సిద్ధపడాలంటే కొరియా యుద్ధం ప్రారంభమైంది. కొరియాలో కమ్యూనిస్ట్ పార్టీని రక్షించుకోవడం ముఖ్యం. అది కొద్దిగా అటు ఇటు అయిన తర్వాత వియత్నాంలో యుద్ధం కొనసాగుతోంది. ఇట్లాంటి స్థితిలో తైవాన్ మీద ఒక బలప్రయోగం చేసి స్వాధీనం చేసుకోవడం, దానికన్నా ముఖ్యమైనది చైనాలో సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించుకోవడం. అందుకని వాళ్ళు ఏం ప్రకటించినా అది చైనాలో అంతర్భాగమే అని చెప్తూ వచ్చింది. ఆఖరికి అంతర్జాతీయ సమాజం అది చైనా, ఎందుకంటే తైవాన్ని నిజమైన చైనాగా గుర్తించి ఐక్యరాజ్య సమితిలో తైవాన్ని
పెట్టారు అమెరికా. ఆఖరికి అమెరికాయే దిగొచ్చి తైవాన్ని తొలగించి నిజమైన చైనా ఇదని అంచి ఐక్యరాజ్య సమితిలో పెట్టారు. ఇటువంటి నేపథ్యంలో 2 కోట్ల మంది జనాభా కలిగిన 140 కోట్ల మంది జనాభా కలిగిన చైనా దాన్ని స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ అమెరికా ప్రయోజనం ఉంది, అందుకని అమెరికా అన్ని రక్షణలు ఇస్తుంది, పక్కన జపాన్ ఉంది, ఇవన్నీ ఉంది. కాబట్టి వీటన్నింటినీ రంగంలో తీసుకొచ్చి ఒక పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. శాంతియుత పద్ధతుల్లోనే చారిత్రక వీటిని దృష్టిలో పెట్టుకొని పక్కన హాంకాంగ్ని ఇప్పటికే చైనాలో భాగం చేసుకున్నాం, మకావు అని చైనాలో భాగం అయినాయి. అదే పద్ధతిలో తైవాన్ కూడా భాగం చేసుకోవాలని చెప్పేసి అది శాంతియుతంగా చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు తైవాన్ పెట్టుబడులన్నీ చైనాలోనే ఎక్కువ, ఆర్థిక సంబంధాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే తైవాన్లో కూడా చైనాతోటి కలవాలని చెప్పేసి ప్రజలు 60% ఉన్నారు. మొన్న ఎన్నికల్లో 3 పార్టీలు పోటీ చేసినాయి, 40% వచ్చిన పార్టీ గెలిచింది, మిగతా 2 పార్టీల మధ్య ప్రజలు చీలిపోయారు. కాబట్టి అంత తొందరపడాల్సిన అవసరం లేదు. అలాగే తైవాన్ ఈరోజు చైనాలో కలిసిందంటే 5 నిమిషాల్లో అమెరికా కన్నా శక్తివంతమైన దేశం చైనా అయిపోద్ది. ప్రపంచంలో ఈరోజు చిప్స్ తయారీలో అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి చేసే శక్తి ఈరోజు తైవాన్లో ఉంది. అది చైనా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందంటే అమెరికా ఆటోమేటిక్గా పతనం అయిపోద్ది. రేపు పొరపాటున చైనాలో మంచి పార్టీ వచ్చి ఆ టెక్నాలజీ అంతా చైనాకి తైవాన్ అప్పచెప్పింది అనుకోండి, ప్రపంచ పరిస్థితులు ఎట్లా మారుతాయి? ఎంతగా చెప్పానే, ఒక చిన్న పరిస్థితి కూడా ప్రపంచ పరిస్థితిని మార్చొచ్చని అట్లాంటి జరిగా అంత పెద్ద ప్రభావాన్ని చూపించగలిగే ఒక చిన్న దేశాన్ని అమెరికా అంత సులభంగా వదులుకుంటుందా? ఉక్రెయిన్లో 2 ఏళ్ళు అయినా కానీ నాశనం కావడాన్ని ఒప్పుకుంటుంది తప్ప పరిష్కారం కావడాన్ని, రేపు చైనా నాశనం కావడాన్ని ఒప్పుకుంటుంది తప్ప పరిష్కారం కావడాన్ని ఒప్పుకోదు. కాబట్టి అందుకని అది అంతర్జాతీయ ఒత్తిడిని బిల్డప్ చేయడానికే చైనా ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే అంతర్గతంగా అక్కడ ఉండే ప్రజలు నిర్ణయించుకునేదానికి తోడ్పడాలనే ప్రయత్నం చేస్తుంది. అది బహుశా చైనా యొక్క దృష్టి చూస్తే అది ఎంతకాలం జరిగితే అంతకాలం ఆ రకమైన పద్ధతిని అనుసరిస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. గుంటూరు కారం మిర్చి సినిమాలో త్రివిక్రమ్ అనే దర్శకులు విలన్లకు మార్క్స్ లెనిన్ గారి పేర్లు పెట్టి మార్క్స్ లెనిన్లను విలన్గా చూపించారు. దీనిపైన రాష్ట్ర పార్టీ ఎందుకు స్పందించడం లేదు? ఈ పార్టీ వాళ్ళు ఎవడు సినిమా చూసేయట్లేదు, అది సమస్య. నేను చూడలేదు, మిగతా వాళ్ళు ఎవరైనా చూశారో. ఖచ్చితంగా ఇది తెలిసిన వాళ్ళందరూ విమర్శలు చేయండి, కానీ బ్యాన్ చేయమని అనవద్దు. వాడు సినిమాలు నా బాధ అంతా ఏంటంటే అది ఫ్లాప్ అయింది అంటున్నారు. అది బాగా సక్సెస్ అయి ఉంటే ఎంతమందికి మార్క్స్ లేని తెలిసేవాళ్ళు. ఇప్పుడు అది ఫ్లాప్ అయింది కాబట్టి మార్క్స్ ఎంగిల్స్ పెద్దగా ఎవరికి కొరకారు సినిమాలు కలుపుతుంది, వాళ్ళకి మార్క్స్ ఎంగిల్స్ తెలిసేవాళ్ళు లేనిళ్ళు. వీడు ఎవడో విలన్ అంటే ఇంత పెద్ద విలనా అని చెప్పేసి కొంతమంది కాకపోతే కొంతమంది చదివేవాళ్ళు. విఏ లెనిన్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సభకి ప్రధానమైన వక్తగా హాజరై మనందరికీ మంచి ఉపన్యాసాన్ని అందించిన మన పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రావుల్ గారికి, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య గారికి, చెరుపల్లి సీతారాములు గారికి, హాజరైన కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిసింది.